ఆప్షన్ చేశాను, బట్ మళ్ళీ చెప్తాను. రూట్ ఆఫ్ ద సిన్ ఏంటి, ఫ్రూట్ ఆఫ్ ద సిన్. రూట్ ఆఫ్ ద సిన్ తర్వాత ఫ్రూట్ ఆఫ్ ద సిన్. రూట్ ఆఫ్ ద సిన్, ఫ్రూట్ ఆఫ్ ద సిన్. ఏది రూట్ ఆఫ్ ద సిన్ చెప్పగలరా? వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ ద సిన్? సిన్ యొక్క రూట్ ఏంటి? ఎవరికైనా గుర్తుందా? చాలాసార్లు చెప్పాను. రూట్ ఆఫ్ ద సిన్, రూట్ ఆఫ్ ద సిన్ ఏంటి అంటే పాపము యొక్క మూలం, అలాగనే పాపము యొక్క ఫలం. పాపము యొక్క మూలం ఏంటంటే సెల్ఫిష్నెస్. ఇది పాపం యొక్క. ఇంకో విధంగా చెప్పాలంటే సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. సెల్ఫ్ సెంటర్డ్ ఇది పాపం యొక్క రూట్ అన్నమాట, వేరు. పాపం యొక్క వేరు ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. రూట్ ఆఫ్ ద సిన్ ఏంటంటే అడల్టరీ అంటే వ్యభిచారము, మర్డర్, నరహత్య, స్టీలింగ్, దొంగతనము, ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద పాపాలన్నీ. నేరాలు, గోనాలు, స్కామ్స్, అవినీతి, అక్రమాలు చేయడము, సినిమాలు చూడడము, సిగరెట్లు తాగడము, ఫ్యాషన్స్, ఇవన్నీ కూడా ఈ ఫ్రూట్ ఆఫ్ ద సిన్ కింద. తర్వాత అదే మనం లోక సంబంధంగా ఉండేటువంటి జీవితం అంతా జీవించడం, ఇదంతా కూడా ఫ్రూట్ ఆఫ్ ద సిన్. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే ఫ్రూట్ ఆఫ్ ద సిన్ ని మాత్రమే మనం ఖండిస్తున్నాము. చాలా మంది ఈ గ్రాస్ సిన్స్ ని చేయట్లేదు. ఎవరు మనకి ఎంతమంది మర్డర్ చేస్తున్నారు క్రైస్తవులు చెప్పండి? ఎంతమంది దొంగతనాలు చేస్తున్నారు? ఎంతమంది బ్యాంకుల్ని దోచేస్తున్నారు? మనకి ఎంతమంది లంచాలు తీసుకుంటున్నారు? ఇట్లాగా అంటే ఇవి కొంతమంది మానేస్తున్నారు. కొంత వయసు వచ్చిన తర్వాతనో లేకపోతే వీటి వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని చాలా మంది చేయట్లేదు. జనరల్ గా క్రైస్తవులు 95% వరకు ఈ తాగుడు, తాగితే మళ్ళీ లంగ్స్ పాడైపోతాయి అని, సిగరెట్ తాగితే కూడా లంగ్స్ పాడైపోతాయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి. సిగరెట్ తాగడం ద్వారా కూడా కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, మందు తాగడం ద్వారా లివర్ పాడైపోతుంది. ఎందుకు వచ్చినట్టు ఇప్పలా? ప్రార్థనకి వెళ్తున్నాం కదా, కాస్త మానేస్తే బాగుంటుందని నేను మందు తాగడం మానేశాను, సిగరెట్ తాగడం మానేశాను కాబట్టి మారుమనసు పొందాను అనుకోవడం మన బుద్ధిహీనత. దాన్ని బట్టే మనం మారుమనసు పొందినట్టు కాదు. అంటే అవి తాగమని నా ఉద్దేశం కాదు, అవి 100% మానేయాల్సింది, అందులో తిరుగులేదు. కానీ అసలైనటువంటి మారుమనసు అంటే అవి మానేసినందువలన వీడికి మారుమనసు వచ్చింది అనుకోవడానికి వీల్లేదు. రూట్ అంటే ఫ్రూట్ ఆఫ్ ద సిన్ చాలా మంది దూరంగా ఉంటున్నారు వాటి. కానీ అసలైనటువంటి పాపం ఏంటంటే సెల్ఫిష్నెస్ లేదా సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అనేటువంటి ఆ రూట్ మాత్రం పోవట్లేదు. ఈ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే ఒక వ్యక్తి మారుమనసు పొందాడని ఎప్పుడు చెప్పగలదంటే వాక్యము, నేను మారుమనసు పొందానని నేను ఎప్పుడు తెలుసుకోగలనంటే ఎప్పుడైతే నేను సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుండి గాడ్ సెంటర్డ్ లైఫ్ ని నేను జీవించడం మొదలు పెడతాను. అదే రిపెంటెన్స్ అని అంటాం కదా, మారు మనస్సు అని అంటాం. రిపెంటెన్స్ అంటాం. రిపెంటెన్స్ అంటే ఏంటి? మారు మనస్సు అంటే ఏంటి? చాలా మంది మారు మనస్సు అంటే ఏంటంటే బాప్తిసం పొందాను, పాపాలు ఒప్పుకున్నాను, తర్వాత నేను ఏ నేరాలు ఘోరాలు చేయట్లేదు, క్రమంగా ప్రేయర్కి వస్తున్నాను, కూర్చుంటున్నాను, దేవునికి అర్పణలు కానుకలు కూడా ఇస్తున్నాను, చాలా మంచిగా నేను నీతిగానే జీవిస్తున్నాను. అప్పుడు కూడా ఆ వ్యక్తి రక్షణ పొందాడు అనడానికి వీలు. రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటి? మనకి రిపెంటెన్సే అర్థం కాలేదు. మారు మనసు పొందడం. మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుండి నేను సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుండి గాడ్ సెంటర్డ్ లైఫ్ కి మనం తిరగడం. అంటే స్వయం కేంద్రీకృతమైన జీవితం నుండి దేవుడు కేంద్రీకృతమైనటువంటి జీవితంలోనికి మనం తిరగడమే మార్గం. ఇంకొక విధంగా చెప్పాలంటే దీన్ని సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అంటే అర్థం ఏంటి? నా కొరకు నేను జీవించడము మానేసి ఇక నుండి నేను దేవుడి కొరకు మాత్రమే జీవించడం.
నా కొరకు నేను జీవించడము అనే నా కొరకు నేను జీవించేటువంటి జీవితము నుండి నేను ప్రభువు కొరకు మాత్రమే జీవించే జీవితం. అంటే ఏంటి? ఐ డు నాట్ సీక్ ఎనీథింగ్ ఫర్ మై సెల్ఫ్. నా కోసం నేను ఇంకా ఏమీ వెతకను, నా కోసము నేను ఇక బ్రతకను, నా సుఖం కోసము, నా సౌఖ్యం కోసము, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఇక ప్రార్థనలు చెయ్యను. నా కోరికలు, నా ఉద్దేశాలు, నా అజెండాస్, నా గోల్స్ని నేను నెరవేర్చుకోవడం కొరకు వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం అన్నమాట. ఫుల్ స్టాప్ పెట్టి ఇక దేవుని ఇష్టము, దేవుని కోరికలు, దేవుని ఉద్దేశాలు, వాటి కొరకే నిరంతరము ప్రార్థన చేయడము, వాటి కొరకే నేను జీవించే జీవితం. అది రియల్ ట్రూ రిపెంటెన్స్ అన్నమాట. అది మారుమనసు. కానీ మన జీవితం చూస్తుంటే మారుమనసు పొందారని చాలా మంది చెప్తున్నారు, కానీ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ జీవిస్తున్నారు. అంత మన కోసమే జీవిస్తున్నారు. అంత అంటే మనం జీవించే జీవితం అంతా మన ఇష్టాలు, మన ఉద్దేశాలు, మన కోరికలు, మన ఒపీనియన్స్, అంటే మన ఫ్యూచరు, మన కెరియర్, మన క్షేమము అంత మన కోసమే, నా కోసమే నేను జీవిస్తున్నప్పుడు నేను ఏం చేసినా కానీ నా కోసమే. చాలా మంది అంటారు కదా, మనం ఎంత చేసినా కానీ పిల్లల కోసమే కదా అని అంటారు. అది కూడా తప్పే. నువ్వు చేసేదంతా పిల్లల కోసం కాదు చేయాల్సింది. అలాంటి మాట అన్నామంటే అర్థం ఏంటంటే మనకి ఇంకా సెల్ఫ్ సెంటర్, మనకి మారుమనసు రాలేదు. ఫస్ట్ మారుమనసు రాలేదు. నేను పిల్లల కోసము కూడా జీవించను, నా కోసము నేను జీవించను. అందుకే పౌలుకు అర్థమైంది, ఇక నువ్వు జీవించినది నేను కాదు. అంటే సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుంచి ఏమొచ్చింది ఆయనకి? క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ వచ్చింది. ఇక నువ్వు జీవించినది నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాను. అంటే క్రీస్తు నాయందు జీవిస్తున్నా అంటే ఏంటి? క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. ఇక క్రీస్తు నాలో జీవిస్తున్నాడంటే అర్థం ఏంటి? క్రీస్తుకి ఏది ఇష్టమో, క్రీస్తు ఏది చేయమంటున్నాడో, క్రీస్తు ఏది కోరుకుంటున్నాడో దాని ప్రకారమే నేను చేస్తాను. అది ముందు మన సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుంచి మనం బయటకు వచ్చాం. అందుకే నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, ఇది 180 degrees టర్నింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఇలా ఉందనుకోండి, ఇది సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ ఇక్కడ ఉంది, ఇది తిరుగుతున్నాము. మనము గాడ్ సెంటర్డ్ లైఫ్ లేదా క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అంటే ఇటు నుంచి ఇటువైపు కంప్లీట్ చేయాలి. అంటే ఈ జీవితం ఇటువైపు చూసే జీవితం. ఈ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ లో సెల్ఫ్ ఉంది, లోకం ఉంది, పాపం ఉంది, సాతాను. సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ లో పాపం ఉంది, అన్న అహం ఉంది, తర్వాత సాతాను ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఈ లోకత్వం ఉందన్నమాట. ఈ లోకం నుంచి నేను కంప్లీట్ గా దేవుని వైపు తిరిగాను. దేవుడికి తిరిగినప్పుడు 180 degrees నేను తిరిగాను. అంటే ఇక దీంతో నాకు సంబంధం లేదు. అందువల్ల ఈ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుంచి మనం గాడ్ సెంటర్డ్ లైఫ్, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ లోనికి మనం ఎంతవరకు వస్తాం? ఈ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అనేది రూట్ అయితే ఈ రూట్ లో నుంచి అన్ని పుట్టుకొచ్చాయి అన్నమాట. ఇక అసూయ, ద్వేషము, కలహము, గర్వము, తిరుగుబాటుతనము, మోసము, అక్రమము, అన్యాయము, అవినీతి అవన్నీ రోజు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు దీన్ని కనుక నరికేసాం అనుకోండి, ఇవేవి మనం ఏం చేస్తుంటే, ప్రభావ నేను చెడ్డ తలంపులు వస్తున్నాయి ప్రభావ, ఎలా పోవాలి? లేకపోతే నేను మోసం చేయాలనిపిస్తుంది ప్రభావ, మందు కొట్టాలనిపిస్తుంది, లేకపోతే నాకు వీటి మీద జయం రావట్లేదు ప్రభా, లంచం తీసుకోవాలనిపిస్తుంది, అలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, ఏంటి నా లైఫ్ అని అనుకొని వీటి కోసం ప్రార్థన చేసుకుని వీటిని నువ్వు తొలగించుకొని వాటి మీద జయం పొందడానికి నువ్వు ప్రయత్నం చేసినా తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుందేమో కానీ అసలు మనకి జయం రాదు. అందుకని ఈ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుంచి మనల్ని మనం ఏం చేసుకోవాలి? మనం బయటకు రావాలి. అందుకని రక్షణ లేక మారు మనసు లేక రిపెంటెన్స్ అంటే అర్థం అదే. అందుకే మనం రోమపత్రిక 12:2 వచ్చించాలి. రోమపత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు అది ఏమన్నాడు? ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక అంటే ఏ విషయంలో మనసు మారాలంటున్నాడు? ఈ లోక మర్యాద వైపు మీరు తిరిగారు. ఈ లోక మర్యాద అంటే అర్థం ఏంటి చెప్పాలంటే లోకం యొక్క సిస్టమ్స్, లోకం యొక్క పద్ధతులు.
లోకం యొక్క విధి విధానాలు, లోకస్తులందరూ ఏ మార్గంలో వెళ్తున్నారో ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును ఏమన్నాడు, ఉత్తమము, తర్వాత అనుకూలము, తర్వాత సంపూర్ణమునైన దేవుని చిత్తము ఏదో మీరు పరీక్షించి తెలుసుకున్నట్టు ద్వారా ఏం చేయాలి, మీరు మీ మనస్సు మారాలన్న. మీ మనస్సు మారాలి అంటే అర్థం ఏంటి, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అన్నాడు. అంటే అర్థం ఏంటి, లోక మర్యాదను అనుసరించొద్దు అంటే లోక మర్యాద ఉత్తమమైనటువంటిది కాదు. ఈ లోక మర్యాద ఉత్తమమైనది కాదు అంటే ఏది ఉత్తమమైంది అంటే అర్థం ఏంటి, ఈ లోకానుసారమైన జీవితం అది ఉత్తమమైనది కాదు, అది దేవునికి అనుకూలమైనది కాదు. అంటే దేవునికి అనుకూలము కానటువంటి ఈ లోకము, ఉత్తమము కానటువంటి ఈ లోకము, తర్వాత సంపూర్ణము కానటువంటి ఈ లోక మర్యాదను మీరు ఏం చేయాలి, విడిచిపెట్టి మీ మనస్సు మారి మీరు రూపాంతరము చెందండి. అసలు ముందు మనకి ఇక్కడ రూపాంతరము రావాలి. మనం అనుకుంటున్నామంటే మారుమనసు పొందడం అంటే ఏదో నేను అన్ని మేజర్ సిన్స్ అన్ని మానేశాను కాబట్టి నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ మన సెల్ఫ్ అనేటువంటిది ఉంది. అందుకే బాప్తిస్మం యోహాను అంటాడు కదా, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఏం చేయబడుతుందట, నరకబడి అగ్నిలో వేయి. దేవుడు ఇవన్నీ చూడడు. వీడు దొంగతనం చేస్తున్నాడా, మర్డర్ చేస్తున్నాడా, వీటిని బట్టి మనకు శిక్ష ఉండదంటే గుర్తుపెట్టాం. వాడి మనమైతే ఏం చేస్తామంటే వాడు ఎంత వ్యభిచారరా, ఎంత మర్డర్, ఎంత రౌడీ షీటర్ అని మనం వాడిని ఒక పెద్ద పిక్చర్ వేసి వాడిని చాలా ఘోరమైన పాపిగా చూస్తాం. కానీ అసలు రౌడీ నీలోనే ఉన్నాడు. సెల్ఫ్ సెంటర్డ్ అంటే నా కొరకు నేను జీవించే జీవితం, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకునేటువంటి ఆ జీవితం అంతా కూడా అది సెల్ఫిష్ లైఫ్. ఆ జీవితం నుండి మనం బయట. అందుకని దిస్ ఇస్ ద రూట్ ఆఫ్ సెల్ఫ్. ఇందులో నుంచే ఇక ప్రైడ్ వచ్చింది, సెల్ఫిష్నెస్, ప్రైడ్, రెబెలియస్ అంటే తిరుగుబాటుతనం, ఈ పాపాలను. తర్వాత రూట్ ఆఫ్ ద సిన్ అనేటువంటిది ఇది మీకు చాలా చదువు. అట్లాగనే ఇక్కడే మనం ఇంకొక విషయాన్ని కూడా మనం పరిశీలన చేయొచ్చు. తర్వాత వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ సాల్వేషన్? రూట్ ఆఫ్ సాల్వేషన్ రూట్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణకు ఇది మీకు చెప్పలేదు. రూట్ ఆఫ్ సాల్వేషన్ అలాగనే ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్. రూట్ ఆఫ్ సాల్వేషన్, ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్. రూట్ ఆఫ్ సాల్వేషన్, ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్, ఇవి 4 మీరు బాగా గుర్తుపెట్టు. రూట్ ఆఫ్ సిన్ ఏమో సెల్ఫిష్నెస్, ఫ్రూట్ ఆఫ్ సిన్ ఏమో మర్డర్, ఇంకా మిగతావన్నీ కూడా బయటకు వచ్చేవన్నీ. అంటే మనం బయట జీవించే జీవిత విధానాలన్నీ అసలు చెప్పాలంటే ఈ జీవితం జీవించే వాళ్ళందరినీ బట్టి, ఈ జీవితాన్ని బట్టి దేవుడు శిక్షిస్తాడు అనుకుంటాం. కాదు, అసలు ఈ జీవితాన్ని బట్టి కాదు, అసలు ఈ జీవితాన్ని చూస్తాం. ఈ లైఫ్ కనుక నీకుండి నువ్వు కొంతమంది ఏంటంటే కొంతమంది ఈ పాపాలు ఏమి చేయరు, అయినా కానీ వాళ్ళు తీర్పు దిన ముందు దేవుని చేత శిక్షించబడతారు. కారణం ఏంటంటే యూ లివ్డ్ ఏ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్, అంటే నీ కొరకు నువ్వు జీవించు. అందుకే పాపం అంటే ఏం చెప్పాను మీకు, లివింగ్ యువర్ ఓన్ వే, నీ జీవితాన్ని నువ్వు జీవించడమే పాపం. అంటే నాకంటూ ఒక మార్గాన్ని ఏర్పరచుకొని ఆ మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను అనుకోండి, మళ్ళీ దాని కొరకు మనం ప్రార్థన చేసి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభు నేను ఇలా చేయాలనుకుంటున్నాను సహాయం చేయండి ప్రభు అని అంటాం. చాలా మంది ఏమంటారంటే మేము ప్రార్థన చేస్తున్నాం అన్నాం. అంటే ప్రార్థన చేసి నీ సెల్ఫిష్ లైఫ్ని, నీ కోరికలను నెరవేర్చుకుంటున్నాం అన్న, అది పాపం. ఎందుకంటే లేబుల్ మాత్రం ప్రభు పేరు తగిలించుకుంటున్నాం మనం అంటే. అందుకని లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మనము ప్రార్థనలు చేయాలి. నేను యునైటెడ్ క్రైస్టర్స్లో దయచేసి మీరెవరు కూడా లోకాన్ని వెంబడించి లోకాన్ని చేయడానికి నన్ను దయచేసి ప్రార్థన రిక్వెస్ట్లు అడగొద్దు, నేను చేయను మీకోసం. చాలా మంది ఎందుకంటే అది ఆ లోకాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే లోకము దేవునికి విరుద్ధమే. లోకమును దాని ఆశయు గతించుకో. ఎందుకంటే గతించిపోయేటువంటి లోకములో ఆ ఘనతని, ఆ గౌరవాలని దేవుడు మనకి ఇవ్వడు, తన బిడ్డలకు ఇవ్వడు. నశించిపోయి మన పిల్లలకి ఇస్తామని చెప్పండి, శాశ్వతమైన ఇస్తాం. మన పిల్లలకి ఎప్పుడు కూడా మనకి పర్మనెంట్గా ఉండే ఇస్తాం, అలా తప్పకుండా ఇవ్వం మనం. అట్లాగనే లోకము గతించిపోయే లోకం అని తెలిసి దేవుడు ఈ లోకములో మనకి ఘనత గౌరవాలు దేవుడు ఇవ్వడు.
అందువలన ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రూట్ ఆఫ్ సాల్వేషన్ ఏంటి, అసలు సాల్వేషన్కి ఉండేటువంటి ఆ మూలం ఏంటంటే, మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఆ మాటలు, ఫిలిప్పీ 2:5 ఏమంటాడంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. ఏంటో మనసు అంటే, రూట్ ఆఫ్ సాల్వేషన్ ఏంటంటే హ్యూమిలిటీ, దీనత్వం. రూట్ ఆఫ్ సాల్వేషన్ ఏంటంటే హ్యూమిలిటీ, దీనత్వం. దీన మనస్సు కలిగి జీవించు అంటే, రక్షణకు మూలాధారం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు. సో మన జీవితంలో మనకు ఉండాల్సినటువంటి రక్షణ యొక్క మూలం ఏంటంటే, ఫస్ట్ మనం ఏం చేయబడాలి, దీనులము. అందుకే కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్పాడు కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. కాబట్టి అసలు ముందు ఆ పరలోక రాజ్యంలో ఎంటర్ అవ్వాలి అంటే మనకు కావలసినటువంటి మొట్టమొదటి ప్రీరిక్విజిట్, మొట్టమొదటి లక్షణం ఏముండాలి, దీనం. అసలు ఆ రూట్ లేకుండా, అసలైనటువంటి రూట్ హ్యూమిలిటీ, దీనత్వం అనేది మనకు లేనప్పుడు, ఇక మిగతా అన్నీ ఉన్నప్పటికీ అసలు మనకు రక్షణ మూలమే లేదు. అర్థమైంది, రక్షణ మూలం మనకు లేదు. అందుకని రక్షణ మూలం ఏంటంటే దీనత్వం. కాబట్టి మనము నిజమైనటువంటి దీనత్వాన్ని మనం ఎంతవరకు సంపాదించాలి. దీనత్వం అంటే అర్థం ఏంటి, మళ్ళీ క్రీస్తులో నుంచి మనం నేర్చుకోవాలి. దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదుగా. దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అంటే ఏం చేస్తున్నాడు, తన సుఖాన్ని, తర్వాత తన పదవిని, తర్వాత తన యొక్క ఆధిక్యతలని, తనకుండేటువంటి ఘనతలని, గౌరవాలన్నిటినీ కూడా ఏం చేశాడు, విడిచిపెట్టి కిందికి దిగాడు. అంటే చేంజ్ ఆఫ్ హిజ్ పొజిషన్, అంటే ఫ్రమ్ హయ్యర్ పొజిషన్ టు ద లోయర్ పొజిషన్. అర్థమవుతుంది. అంటే ఒక స్థానంలో ఉన్నాడు. ఏ స్థానము, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. తండ్రితో సమానత్వం కలిగి ఉన్నాడు. విడిచిపెట్టని కూడని భాగ్యమని ఎంచుకోలేదు. అందుకని మనం చాలాసార్లు ఏంటంటే మనకున్న వాటిని మనం పట్టుకుని వేలాడుతుంటాం. వాటిని వదిలిపెట్టి మనం దీనత్వంలోనికి మనం రాదు. అందుకని వాటిని వదిలిపెట్టగలిగినప్పుడే నువ్వు దీనుడు అవ్వగలవు. నువ్వు దీనుడు అయినప్పుడే నీకు రక్షణానుభవం వచ్చినట్టు. అర్థమైందా? అందుకని దీనత్వం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు కూడా రక్షింపబడినటువంటి వ్యక్తికి నిజముగా వీడు రక్షణ పొందాడా లేదని తెలుసుకోవడానికి 2 లక్షణాలు బైబిల్లో మనకి ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. నేను కూడా చాలా మందిని గమనించినప్పుడు, కొత్త వాళ్ళని కానీ పాత వాళ్ళని కానీ ఎవరైనా గమనించినప్పుడు వీళ్ళు రక్షణ పొందారా లేదని అట్టే తెలుసుకోవచ్చు. మనం నిజంగా రక్షణ పొందిన వాళ్ళకి 2 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఒకటి హ్యూమిలిటీ ఉంటుంది, రెండవది బ్రోకెన్నెస్, విరిగిపోయినటువంటి స్థితి. వాడు దీనత్వము మరియు విరిగినటువంటి స్థితిలో ఉంటాడు. అంటే ఆల్వేస్ హీ విల్ బీ హ్యావింగ్ ద బ్రోకెన్ లైఫ్. ప్రభు నిమిత్తమై విరిగినటువంటి జీవితం కలిగి ఉంటాడు. ఆ బ్రోకెన్నెస్ అనేది చాలా మందిలో కనపడదు. ఎక్కడ చూసినా కానీ మన అహంకారం, మన గర్వము, మన అతిశయం, మనం లోక విషయాల్లో మనము అతిశయపడుతుంటాం. చాలా విషయాలు మనకు కొంచెం అంటే చాలా ఉన్నట్టు మనం ఫీల్ అయిపోతుంటాం. తర్వాత లేని వాటి కొరకు మనం చాలా తాకాల. మన ఈ మధ్య ఆయన చెప్తున్నాం, మనం చాలా సుఖంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి. మనం చాలా సుఖంగా సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? జనరల్గా చెప్పండి సార్, మరి అంత ఆత్మీయంగా చెప్పండి. మనం చాలా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఉన్నదాంతో తృప్తి పడాలి. వెరీ గుడ్. ఇంకా చెప్పగలరు మీరందరూ. మనం చాలా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం పట్టించుకోకూడదు. రైట్, వెరీ గుడ్. ఇంకా డోంట్ థింక్ అబౌట్ ఫ్యూచర్. కరెక్ట్. ఇంకా మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఉన్నదాన్ని నాది కాదనుకోవడం. వెరీ గుడ్. ఉన్నదాన్ని కాదనుకోవడం. ఇంకా కరెక్ట్, దగ్గర చెప్తున్నాను ఆన్సర్స్. కానీ మనం పట్టించుకోకుండా ఉండగలమా? అది ప్రశ్న. ఆన్సర్స్ అద్భుతంగా చెప్తున్నారు.
నాది కాదనుకుంటున్నాను. అనుకోగలమా? మీ వాచ్ నాకు ఇచ్చేయండి అయితే, మీరు కాదనుకుంటున్నారు కదా. సరదాగా అంటానులేండి. అంటే మనం ఏంటంటే థియరీ బాగా నేర్చుకున్నాం. మనం అంటే కొంత ఆలోచిస్తున్నాం, వాక్యం వింటున్నాం కాబట్టి మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి. మనం అయితే ఆలోచనలు వచ్చినంత మాత్రాన్ని ఏమనుకుంటామంటే నాకు ఇది కూడా తెలుసు అనుకుంటాం మనం. కానీ అట్లాగనే మనం ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దాం. ఆలోచించకుండా ఉంటున్నామా నిజంగా ప్రాక్టికల్ లైఫ్ లో? ఇంకా చైర్స్ లేవా? ఇంకా చైర్స్ లేవు. లాన్ స్టూల్ ఉంది? లేదండి, చైర్ లేదండి. లేదు, లేనట్టుంది. మీరు కూర్చోండి. ముందుగా సూపర్ కూర్చోండి. లైట్ ఆఫ్. ఈసారి ఏం చేద్దామంటే సోఫా తీసుకొచ్చి ఫ్రంట్ వేసేది. సోఫా ముందుకే తీసుకుంటే మనకి ప్లేస్ వస్తుంది. చెప్పండి, పర్లేదు. మనకి ఎందుకంటే థియరీ ఎక్కువైపోతుంది, ప్రాక్టికల్ అవ్వట్లేదు. బాగా చెప్తున్నారు ఆన్సర్. అంటే నేను అనేది ఏంటంటే మనకి అంత తెలుసు మనకి, కానీ మనకు తెలిసిన దాన్ని బట్టి మనం కొట్టుకుపోతున్నాం. అది జీవితంలోనికి ఇంకట్లేదు. అది ప్రాబ్లం. చాలా విషయాలు మనకు తెలుసు, వాక్యాలు కూడా బాగా తెలుసు. అవన్నీ తెలుసుకొని మనం వీఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై దోస్ స్టేట్మెంట్స్, క్యారీడ్ అవే బై దోస్ థాట్స్. బట్ యాక్చువల్లీ హౌ మెనీ థాట్స్ ఆర్ బీయింగ్ సింకింగ్ ఇన్ టు అవర్ లైఫ్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మన జీవితంలోనికి రానంత వరకు మనకి ఏమీ జీవితం రానట్టే. మంచి మంచి తలంపులు చెప్పొచ్చు, మంచి మంచి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, చాలా అద్భుతమైనటువంటి థియాలజీ చెప్పొచ్చు, లోతైన మర్మాలు కూడా చెప్పొచ్చు. కానీ అది కనుక నా జీవితంలో నేను అనుభవించకపోతే నా జీవితం అంతా కూడా వ్యర్థం. ముందుకెళ్తాం. చెప్పండి, మాట్లాడండి, పర్లేదు. ఇంకా నేను సంతోషంగా జీవించాలంటే నేనేం చేయాలి? అంటే మనం సంతోషంగా మనం జీవించాలంటే నాకు ఈ లోకంలో ఇంకా ఏది అక్కర్లేదు అనుకోవడం. ఇంతవరకు ఏదైతే ఉందో దాంతోనే మీరు అన్నట్లు తృప్తి చెందుతూ ఇక నాకు ఏది అక్కర్లేదు. 73వ కీర్తన ఆసాపు రాశాడు కదా, 24వ చరణం చదవండి. 73:24. ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా, ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది అక్కర్లేదు. నాకు ఏది అక్కర్లేదు అని అనుకున్నప్పుడే మనం జీవితాన్ని సుఖంగా అనుభవించాలి. కష్టాలన్నిటికీ మూలం ఏంటి చెప్పండి? కష్టాలన్నిటికీ మూలం ఏంటంటే నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు నీకు కష్టాలు కొని తెచ్చుకో. నాకు ఏది అవసరం లేదనుకుంటే, నాకు ఇది అక్కర్లేదు, అది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు అనుకుని నాకు ఏది అవసరం లేదనుకున్నవాడు జీవితాన్ని సుఖంగా జీవించాలి. రైల్వే వాళ్ళకి అర్థమైంది, మనకు అర్థం కాదు. లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ అంటారు కదా, లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్. మనకు లేనిపోయి చెత్త చెదారం అంతా ఇంట్లో పెట్టేసుకొని దాన్ని మెయింటైన్ చేయలేక దానికోసం బాధపడిపోయి ఇబ్బంది పడిపోతుంటే మరి సుఖం ఎక్కడ ఉంటుంది? అర్థమవుతుంది. అందుకని మన జీవితాన్ని మనం సుఖవంతంగా చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే మనకు ఈ లోకంలో నాకేది అక్కర్లేదు. అంటే లోకంలో ఏది అక్కర్లేదని, ఈ లోకంలో నాకేది అక్కర్లేదంటే ఒకవేళ ఆ సమయానికి మనకు అది ఉంటే దాన్ని అనుభవిస్తాము, లేకపోయినా అలాగే ఉంటాం. అంటే లేని దాని కొరకు ప్రయత్నం చేసి సంపాదించుకోవద్దు, అది ప్రాబ్లం. మనం ఏం చేస్తుంటాం అంటే లేని దాని కొరకు ప్రయాసపడి దాన్ని ఏదో విధంగా సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందువల్ల మనం అనేకమైన సమస్యలు చిక్కుతాం. ఇది లేదు వదిలే, ఇంకంతే. ఇది ఉంది దాని అనుభవించి శుభ్రంగా. కారు ఉంది, ఇది నాది కాదనుకో, ఉన్నంత వరకు అనుభవించేయాలి. డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా అనుభవించే. ఈ డబ్బు అయిపోతే మళ్ళీ ఇలాగా ఆలోచించు, అది అయిపోతే అయిపోయి. ఒకవేళ అవసరమైతే దేవుడు నీకు ఇస్తాడు.
శ్రమ సంగతి కూడా గాడ్ విల్ టేక్ కేర్. ఇప్పుడు వెన్ గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ, గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ, ఈజ్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ ఆల్సో. అలాంగ్ విత్ ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంది అందులో. మీరు అవన్నీ పక్కనట్టుగా ఫ్యామిలీ ప్యాకేజ్ తో. ఇప్పుడు దేవునికి తెలుసు కదా, మీరు అవ్వ ఉంది, మీకు అవ్వను కూడా పోషించాలని దేవునికి తెలియదా? గాడ్ నోస్ ఎవ్రీవన్. అంటే ఫ్యామిలీ ప్యాకేజ్ లో దేవునికి తెలుసు నాకు ఏది అక్కర్లేదు అనుకున్నప్పుడు మన జీవితం సుఖంగా ఉండదు. అవసరమైనంత వరకు దేవుడు మనకి ఇస్తాడు. అంటే మనందరం కూడా ఆ మినిమం అవసరాలతో, మినిమైజింగ్ అంటారు చూడండి, ఆ మినిమం అవసరాలతో మనం జీవితంలో నేర్చుకోవాలి. ఇది లేకుండా మనకి లేని దాని గురించి వెళ్ళి ఈఎంఐలు కట్టేసుకొని, దాన్ని ఒక ఆయన చమత్కారంగా చెప్పారు ఈఎంఐల గురించి. అంటే ఇప్పుడు ఈఎంఐ అంటే తెలుసా మీకు? ఏంటి చెప్పండి? ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఇంకా ఈఎంఐ అంటే అంతేనా బ్రదర్? అది ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్. ఈజీ కాదు, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కూడా కాదు, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కాదు. తను ఒక చమత్కారం చెప్పాడంటే, నాకు ఇది వస్తువు అవసరం లేదు కానీ ఈఎంఐ పెట్టి కట్టేసుకుంటాను నేను, ప్రతి నెల లోన్ కడతా ఉంటాను. ఇది ఎట్లా ఉందంటే, ప్రతి నెల హిందువులు నెలమాసికం పెట్టుకుంటారు చూడండి. హిందువులు నెలమాసికం అంటే తెలుసా? చనిపోయిన తర్వాత నెలమాసికం తెలీదా? ఫస్ట్ మంత్ నెలమాసికం, రెండో నెలమాసికం, మూడో నెలమాసికం అని ఈ దినం పెట్టుకుంటారు చూడండి. సంవత్సరం కూడా పెట్టుకుంటారు, నెలలు కూడా పెట్టుకుంటారు, నెలమాసికాలు ఉంటాయి. మరి మీకు తెలియదు, ఇక్కడ నెలమాసికం ఉంటారు. మొదటి నెల నెలమాసికం, మొదటి నెల, రెండో నెల, మూడో నెల, అట్లా సంవత్సరం వరకు నెలమాసికాలు పెడతారు. ఇది ఎలా ఉందంటే, మనకి చనిపోయినోడికి సంవత్సరం వరకే నెలమాసికాలు, ఇది మాత్రం బతుకున్నంత వరకు మనకు నెలమాసికాలు అయిపోతుంది. ప్రతి నెల ఒక నెలమాసికం లాగనమాట. ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ రాగానే ఇన్స్టాల్మెంట్ కట్టాలన్నమాట, ఈఎంఐ. అదో నెలమాసికం. అంటే చనిపోయినోడికి మనం నెలమాసికాలు పెడతాం కానీ బతికుండగానే మనకు మనమే నెలమాసికాలు పెట్టుకుంటా ఉంటాం. దాని ద్వారా మనకి టెన్షన్ ఉన్నట్టుండి ఆ జాబ్ పోయిందనుకోండి. ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడేమో విల్లాగా ఉంటాడు, ఉద్యోగం పోగానే ఏమవుతుంది, ఆ విల్లా కొనేసి లోన్ కట్టలేక విలవిల్లాడిపోతుంటా. ఇవన్నీ కూడా ఏంటంటే మనం లోకంలో నుంచి నేర్చుకున్న పద్ధతులు. ఈ ఈజీ ఇన్స్టాల్మెంట్, తర్వాత టేక్ బై నౌ పే లేటర్, కస్టమర్ దేవుళ్ళు, దిస్ ఆల్ ద వరల్డ్లీనెస్. సో దీంట్లో నుంచి మనం బయటపడడం నేర్చుకోవాలి. అందుకే నాకేది అక్కర్లేదు చూద్దాం. ఆసాపు ఏమంటాడు, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. మన ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కడ స్టార్ట్ అయినాయంటే, నాకేది అక్కర్లేదు అనుకోకపోవడం వల్లనే మన సమస్యలన్నీ స్టార్ట్ అయ్యాయి. కనీసం మనకు ఒక ఇల్లంటూ ఉండాలి కదా, ఇల్లంటూ ఉండాలి కదా అనేది దేవుని తెలీదా ఉండాలని? ఇల్లు ఇచ్చాడు అనుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతే. కారు ఇచ్చాడు అనుకోండి, ఎంజాయ్ చేయండి. దేవుడు ఏది ఇస్తే దాన్ని ఎంజాయ్ చేయండి. ఇవ్వలేనప్పుడు కూడా అలానే ఎంజాయ్ చేయాలి. కానీ నీ సొంతంగా నువ్వు కష్టపడి దాన్ని సంపాదించి దాని కొరకు లోన్లు పెట్టి ప్రయాసపడి అది లేకపోతే బాధపడిపోయి ఉంటే ఉప్పొంగిపోవాల్సిన పని లేదు. అందుకని దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకి రూట్ ఆఫ్ సాల్వేషన్కి ఏంటంటే, నీ రక్షణ యొక్క మూలం ఏంటంటే, దాని పునాది ఏంటంటే, నీవు దీనత్వము లేక దీన మనస్సు కలిగి విరిగి నలిగిన హృదయం కలిగి జీవించవచ్చు. అది నిజమైనటువంటి పునాది. ఎందుకంటే ఆ దీనత్వం అనేది లేకపోతే వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. అట్లాగనే రెండవది ఏంటంటే ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్. ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ యొక్క ఫలమే. రక్షణ యొక్క ఫలం, ఈ రక్షణ యొక్క ఫలము మనందరికి తెలిసిందే కదా. గలతీ 5:22 ప్రకారము ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాలుత్వము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మఫలము. అంటే నీవు నిజంగా రక్షణ పొందితే, రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, నీలో వీటన్నిటిని కూడా ప్రొడ్యూస్ చేస్తాడు. ఇవన్నీ కూడా నీలో ఫలిస్తూ ఉంటాయి, ప్రేమలో ఫలిస్తాం. అలాగనే సంతోషం, అర్థమైందా? సంతోషం అంటే ఏంటి? జాయ్ అంటే ఏంటి? జాయ్ అంటే ఏంటి? మన జాయ్ అందరిది కూడా మనము బయట నుండి పొందుకున్న వాటిని బట్టే మనం ఆనందిస్తుంటాం. మనం ఏదైనా పొందుకున్నాం అనుకోండి, చాలా ఎక్సైట్ అయిపోతాం, చాలా ఆనందిస్తున్నాం. అది పొందలేదనుకోండి, రాలేదనుకోండి, చాలా కృంగిపోతాం, డల్ అయిపోతాం, చాలా దిగాలు ముఖం వేసుకొని ఇలా అనుకున్నానండి, ఇలా జరిగింది, అయ్యో నేను ఇలా చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు అని చాలా బాధపడతాం. ఒక ఎగ్జామ్ రాసాం అనుకోండి, అందులో పాస్ అయితే మనం ఉప్పొంగిపోతాం, ఫెయిల్ అయ్యాం అనుకోండి చాలా బాధపడతాం. అందుకని జాయ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై జాయ్? జాయ్ అంటే ఏంటి? ప్రేమ అంటే ఇవన్నీ కూడా మీకు చాలాసార్లు చెప్పినట్టు.
అందుకని ప్రేమ అంటే ఏంటంటే మొట్టమొదటిగా ప్రేమ అంటే నేను నీకు సహాయం చేయడం ద్వారా నాకేంటి లాభం అని ఆలోచించకపోవడమే ప్రేమ. మీకు అర్థమైందా? నేను మీకు సేవ చేయడం ద్వారా నాకేంటి, జనరల్గా ఏం చేస్తామంటే నేను నీకు ఇది చేయడం ద్వారా, నేను నీకు ఇలా ఇవ్వడం ద్వారా నాకేంటి అని ఎప్పుడైతే నేను అనుకున్నానో అది కమర్షియలైజ్డ్ లవ్ అన్నమాట. మీకు అర్థమవుతుందండి? లేకపోతే వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీలతో కూడుకున్నటువంటి రిలేషన్షిప్. అర్థమవుతుందండి? లావాదేవీలతో కూడుకున్న రిలేషన్షిప్. ఈ రోజుల్లో చాలా మంది జీవితాలలో ఉండేటువంటి ప్రేమ బాంధవ్యాలు ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తే నాకేంటి, నేను నీకు ఇది చేస్తే నాకేంటి, నీ దగ్గర నుంచి నేనేం పొందుకుంటాను. ఈవెన్ దేవునికి చేసినా కానీ స్వార్థంతోనే చేస్తున్నా. దేవుని కొరకు మనం ఇలా చేస్తే అలా చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి, మన పిల్లలకి దీవెన కదండి ఇలా చేస్తానంట. నేను నీకు ఇది చేయడం ద్వారా నాకేంటి అని ఆలోచించకుండా చేసేటువంటిదే నిజమైనటువంటి ప్రేమ. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి ఇచ్చాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. మరి మన వల్ల ఆయనకి ఏంటి లాభం? ఏమీ లేదు లాభం. అంటే నేను నీకు ఇది చేయడం ద్వారా నాకేంటి అని ఆలోచించకుండా చేసేటువంటిది నిజమైన ప్రేమ. అలాంటి నిజమైన ప్రేమ మనలో ఎంతమందికి ఉంది? అది ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్. ఈ ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్ కనబడుతుంది. మనం చాలాసార్లు చాలా మందికి చేసి నేను ఆయనకి చాలా ఎంతో చేశానండి, ఎంతో మేలు చేశానండి, లేదా ఈ సంఘానికి ఎంతో చేశాను, ఆ వ్యక్తికి ఎంతో చేశాను, మా బంధువులకు ఎంతో సహాయపడ్డానండి, వాళ్ళకి కృతజ్ఞత లేదండి, అది నీకు నువ్వు ఆలోచించకూడదు. అట్లా చేశావంటే నీ ప్రేమ క్యాపిటలిస్ట్ ప్రేమ అన్నమాట. క్యాపిటలిజంలో ఏంటంటే లాభ నష్టాలు ఉంటాయన్నమాట. క్యాపిటలిస్ట్ మోడల్ అంట. క్యాపిటలిస్ట్ మోడల్ ఏంటంటే లాభం ఎంత, నష్టం ఎంత. నేను నీకు ఇలా సహాయపడితే నాకు లాభం ఏంటి, నాకు వచ్చేటువంటి నష్టం ఏంటి. కానీ అగాపే లవ్లు ఏంటంటే, అగాపే ప్రేమలో నీ దగ్గర నుంచి నేను ఏమీ ఆశించను. మరి ఆ విధమైనటువంటి ప్రేమని మనం ఎంతమందికి కలిగి ఉంటాం? ఆ ఫ్రూట్ మనలో ఎంతమంది కాదు? తర్వాత జాయ్ అనేది ఏంటి తెలుసా? జాయ్ అంటే జనరల్గా మనం సర్కమ్స్టాన్సెస్ మీద ఆధారపడి మనం జీవిస్తాం, పరిస్థితుల మీద ఆధారపడి మన ఆనందం అంతా కూడా బయట నుండి వస్తుంది, మన వస్తువుల నుండి, ప్రపంచంలో ఉన్న మనుషుల దగ్గర నుంచి, వాటి నుంచి మనం ఆనందాన్ని పొందగలుగుతాం. కానీ ఆనందం అనేది ఏంటంటే జాయ్ ఈజ్ ద ఇన్నర్ డీప్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్ that God does everything for His glory and for my goodness. అంటే దేవుడు తన యొక్క మహిమ కొరకు, దేవుడు నా యొక్క క్షేమం కొరకు ఆయన సమస్తమును చేస్తాడు అనేటువంటి లోపల, అంటే హృదయాంతరంగములో లోతైనటువంటి నమ్మకము దేవుని మీద కలిగి జీవించడమే ఆనందం. నాకు డీప్ కాన్ఫిడెన్స్ ఉంది దేవుని, నా లోపల ఎంత లోతైనటువంటి నమ్మకం ఉంది దేవుని మీద అంటే నా దేవుడు చేసే ప్రతిదీ నా క్షేమం కొరకు చేస్తాడు, తన యొక్క మహిమ కొరకు చేస్తాడు. అది ఆనందం. నీ ఆనందం లోపల నుంచి రాదు. కానీ జనరల్గా మన ఆనందం అంతా కూడా బయట నుంచి వస్తాడు. అప్పుడు నీకు ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్ లేదు. అవునా కదా? ఇప్పుడు మనం అన్నిటిని కూడా చూడండి, ఈ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ లో నుంచి మీరు అన్ని కూడా చూడండి, అంతా బయట నుంచే తీసుకుంటాం. మనం వీటన్నిటిలో బయటకు వచ్చినా మనం లవ్ అనుకోండి, మనం ప్రేమించినప్పుడు ఇతరులు ప్రేమిస్తేనే మనం ప్రేమించగలం, అది నిజమైన ప్రేమ అనుకుంటాం. అంటే అందులో ఫెయిల్ అయిపోయాం మనం. అంటే నేను భర్తను ప్రేమిస్తున్నాను, లేదా భార్యను ప్రేమిస్తున్నాను, లేదా నా బంధువుల్ని ప్రేమిస్తాను. ఎందుకు ప్రేమిస్తున్నాను? నేను ఇంత ప్రేమించినా కానీ నన్ను గుర్తించరు, అంటే గుర్తింపు కొరకు, లేకపోతే నా ప్రేమకు రిటర్న్ గా ఏదో ఒకటి ఇవ్వాలి అని ఆశిస్తుంటాం. అందుకని మనం ప్రేమ అనేటువంటి ఈ ఫ్రూట్ మనలో కనబడట్లేదు. అట్లాగనే జాయ్ని కూడా మనం చేస్తాం. అన్ని కూడా బయట నుంచి వచ్చేవే. బయట నుంచి మనకి ఏదైనా ఫేవరబుల్ గా జరిగితే మనం వాటిని ఆలోచించి ఏమనుకుంటామంటే మనం చాలా ఆనందపడతాం. అందుకని మన ఆనందానికి కారణం గుర్తుపెట్టుకోండి, మన ఆనందానికి కారణం దేవుడు తప్ప ప్రపంచంలో ఏది అవ్వకూడదు. అది నిజమైన ఆనందం. ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ జాయస్. యేసు ప్రభు తప్ప నా ఆనందానికి కారకులు ఎవ్వరూ కాదు.
ఉద్యోగం వచ్చినా అదే ఆనందం, ఉద్యోగం రాకపోయినా అదే ఆనందం. ఇల్లు కట్టుకున్న అదే ఆనందం, ఇల్లు కట్టుకోకపోయినా అదే ఆనందం. పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, ఇంటికి పని మనిషి వచ్చినా పని మనిషి రాకపోయినా. చాలా మందికి పని మనిషి రాకపోతే ఎంత బాధో కదా. పిల్లోడికి ఏదైనా జ్వరం వస్తే ఇక ఎంత బాధో, మన ఆనందం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. నా జాయ్ ఎలాంటిదంటే ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ అవుట్ సైడ్. అలానే పీస్ కూడా చూడండి. పీస్ ఎలా ఉంటుంది చెప్పండి, మనకి సమాధానం ఎలా ఉంటుందంటే, ఎవరు మనల్ని ఏమనుకుంటూ ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటాం. ఎవరైనా మనల్ని కొంచెం కదిపారనుకోండి, రెచ్చిపోయి వాళ్ళ మీద విరిచి పడిపోయి దెబ్బగా తిట్టేసి నా పీస్ అంతా పాడు చేశారట. ఓహో, అంటే నీ పీస్ ఆయన మీద ఆధారపడి ఉన్నాడు. ఆయన వచ్చి నీ మీద ఎరగబడిపోయి నిన్ను నీలో ఉన్న పీస్ని పీసెస్ గా చేస్తారనమాట. అంటే పీసెస్ గా చేస్తారు. అందుకని సమాధానపరిచేవారు దాన్ని దోసు మేకర్స్ పీస్. కానీ మనం ఏం చేస్తున్నారు, వాళ్ళు పీసెస్ గా చేసేవాళ్ళు. అంటే నీ పీస్ ఊరికనే పోతుందన్నమాట. నీకేదైనా జరగరాని జరిగితే నీ పీస్ పోద్ది. భార్య మాట వినకపోతే పీస్ పోద్ది, పిల్లల మాట వినకపోతే పీస్ పోద్ది, ఏదో నాకు జబ్బు వచ్చిందనుకోండి పీస్ పోద్ది. కానీ దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, ప్రభు అంటాడు, నేను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకమిచ్చినట్లు ఆ శాంతిని నేను మీకు ఇవ్వట్లేదు, లోకమిచ్చే శాంతి ఇవ్వట్లేదు, నా శాంతిని నేను మీకు ఇస్తాను. ఎంత శాంతి అంటే, పిలాతు ఎదుట నిలబడినప్పుడు పిలాతు అంటున్నాడు యేసు ప్రభు, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నీకు శిక్ష విధించడానికి నాకు అధికారం ఉంది. కాబట్టి నువ్వు ఎందుకు మాట్లాడలేదు, మాట్లాడు, చెప్పుకో, నీ పరిస్థితి ఏంటో చెప్పుకోమన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు అన్నాడు, వరే పిచ్చి పిలాతు, మెంటలోడు నువ్వు, మనల్ని అయితే చెప్పుకో, నేను విడిపించడానికి అధికారం ఉంది, కావాలంటే విడిపిస్తాను, నీకు శిక్ష కూడా విధించగలనంటే, అయ్యారండి సారీ సార్, ఏదో పొరపాటున అన్నాను సార్, వీళ్ళందరూ అపార్థం చేసుకున్నారు సార్, ఏదో విధంగా నేను బయటకు తీసుకెళ్ళండి సార్, కాళ్ళ ఎలా పట్టుకోండి. లేదా మన పక్షాన ప్రీడర్ని పెట్టుకొని, మన పక్షాన జడ్జి ఎవరైనా తెలుసు అని అయ్యగారు లాంటి ప్రీడర్స్ని పెట్టుకొని మనం వెళ్ళిపోతాం. పిలాతు దగ్గర నిలబడ్డప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, వారి పిచ్చి పిలాతు, నాకు శిక్ష విధించడము, నన్ను విడిపించడం అనేటువంటిది నీ చేతుల్లో, నా తండ్రి నీకు అనుమతిస్తే తప్ప, నా తండ్రి అనుమతిస్తే తప్ప నీవు నాకు ఏ శిక్షయో విధించలేదు. అందుకని he was quite peaceful, he was quite joyful. ఎంత ఆనందంగా ఉన్నాడంటే తన కాన్ఫిడెన్స్ ఇన్నర్ పీస్ తన హృదయాంతరంగంలో ఉంది. పిలాతు దగ్గర నిలబడ్డా అదే పీసు, సెలవులో వేసి ఆయనని మేకులతో కొట్టి చిత్రహింసలు పెడుతున్న సేమ్ పీస్, సేమ్ జాయ్. ఆయన పీసు, ఆయన జాయ్ ఒక్కసారి డిస్టర్బ్ అయింది. ఎప్పుడు డిస్టర్బ్ అయిందంటే, తండ్రి ఆయన చెయ్యిని విడిచినప్పుడు ఆయన తట్టుకోలేదు. తండ్రి తన చెయ్యిని విడిచినప్పుడు ఆ సందర్భము తప్ప ఇంకా ఏ సందర్భంలో తాను డిస్టర్బ్ అయినట్టు మనం దాన్ని తట్టుకోలేని సన్నివేశం. యేసుప్రభు గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఏడ్చాడు, బాధపడ్డాడు, రక్తము చెమట బిందుల్లాగా ఏడ్చాడు. అయ్యో పాపం ఎంత భయంకరమైన శిలువ అనుభవించబోతున్నాడు, అందుకే ఏడ్చాడు అనుకుంటారు చాలా మంది. ఆ తప్పుడు కాన్సెప్ట్. ఇంత భయంకరమైన శిలువ నేను అనుభవించాలా, ఏంటి ప్రభు నాకు శిక్ష చేశావు, ఈ దుర్మార్గుల కోసం నేను చావాలా అని ఏడవలా యేసుప్రభు. అసలు యేసుప్రభు రక్తము చెమట బిందువుల్లాగా మారడానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభు తన శిలువలో తండ్రి అయిన దేవుడు యుగ యుగాలు, ఇటర్నిటీ పాస్ట్ అండ్ ఇటర్నిటీ ఫ్యూచర్, గమనించండి. అంటే ఇటర్నిటీ పాస్ట్ లో ఏమంటారు, నిత్యత్వములో గతకాలము, నిత్యత్వములో భవిష్యత్తులో, ఇక ఎన్నడను ఎప్పుడును తండ్రి తన చెయ్యిని విడిచిపెట్టనటువంటి సన్నివేశం ఒక సందర్భంలో జరగబోతుంది. దాన్ని ఆయన తట్టుకోలేకుండా ఆయన చెమట ఏమైందట, రక్తపు బిందువుల వలె మారింది. తండ్రితో మనకున్న సహవాసం పోయినప్పుడే మనం ఏడవాలి, దుఃఖపడాలి తప్ప మిగతా ఈ లోకం పనికి మాలినటువంటి చెత్త చెదారం, ఫ్యాను పోయింది, ఏమండి పని మనిషి రాలేదు, పుస్తకం పోయింది, నా డబ్బులు పట్టుకుపోయారు, నా హ్యాండ్ కర్చీఫ్ పోయింది, పోవడం మంచిదే, కరోనా వైరస్ ఉందేమో అందులో, అందుకే దేవుడు తీసిపడేశాడు కదా. చెప్పులు తీసుకుపోయారు ఒకడు, నా బ్యాగ్ పోయింది, హ్యాండ్ పర్సు పోయింది, నా కార్డ్స్ పోయినవి, పర్సులో ఉన్న చాలా కార్డ్స్ ఉన్నాయి, అన్ని కార్డ్స్ ఎవరు పెట్టుకోమన్నాడు నిన్ను అసలు, అందుకని నువ్వు కార్డ్స్ని ప్రేమిస్తున్నావు, అందుకని దేవుడు కార్డ్స్ అన్ని తీసిపడేశాడు. పరీక్ష రాసాను, ఫెయిల్ అయిపోయాను, నాకు అది పోయింది, ఇది పోయింది, ఇట్లాగ మనం చాలా వాటిని, ఉద్యోగం పోయింది, డబ్బులు పోయినవి, ఈ ప్రపంచంలో ఏది నీకు పోయినా కానీ ఏది పోనట్టే.
తండ్రితో తనకున్న సహవాసం పోయినందుకే ఆయన గెత్సెమని తోటలో ఏడ్చాడు. గెత్సెమని తోటలో తన ఎందుకు బాధపడుతున్నాడంటే, నేను తట్టుకోలేను ప్రభు, ఎందుకంటే ఇటర్నిటీ పాస్ట్ లో నువ్వు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు, ఇటర్నిటీ ఫ్యూచర్ లో ఎప్పుడు విడిచిపెట్టావు, కానీ ఇప్పుడు నువ్వు నన్ను విడిచిపెడుతున్నావు అంటే అది నేను తట్టుకోలేను. అందుకని చాలా మంది ఏడుపు ఏంటంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, ఏం చేయమంటారండి మా ఆయన కొట్టారు, అది ఏడుప, దాన్ని కూడా ఏడవద్దు. ఏం చేయమంటారండి, పిల్లోడు తిరగబడుతున్నాండి, తన్నేశాడు నన్ను, ఏడవద్దు. అది నేను అసలు డిస్టర్బ్ చేయలేదు. నీ పీస్ని తీసేయలేదు, నీ జాయిన్ తీసేయకూడదు, నీ ప్రేమను తొలగించుకో. వాళ్ళు మన మీద ఎంతమంది తిరుగుబాటుతనం చేసినా నీ ప్రేమ దైవ ప్రేమ, అగాపే ప్రేమ. అగాపే ప్రేమ కొనసాగే ప్రేమ, కంటిన్యూస్ లవ్, కాన్స్టెంట్ లవ్, కాన్సిక్రేటెడ్ లవ్, కంప్లీట్ లవ్. అది నిరంతరం కొనసాగే ప్రక్రియ. అది మనుషుల యొక్క రియాక్షన్స్ ని బట్టి మారిపోయేటువంటిది కాదు. మీకు అర్థమవుతుందండి? మన ప్రేమ, మన ఆనందము, మన యొక్క పీసు మనుషుల యొక్క రియాక్షన్స్, పరిస్థితుల యొక్క రియాక్షన్స్ ని బట్టి మారిపోతూ ఉంటుంది. మనం అట్లా మారిపోతున్నామంటే ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్ మనకు రాలేదన్నమాట. అందుకని గాడ్ డస్ నాట్ మెజర్ అస్ అకార్డింగ్ టు అవర్ యాక్షన్స్, బట్ అకార్డింగ్ టు అవర్ రియాక్షన్స్ అన్నాడు ఒకటి. దేవుడు మన యొక్క జీవితాన్ని, మన భక్తిని ఎట్లా కొలుస్తాడంటే, నీ భక్తి జీవితాన్ని ఎలా కొలుస్తాడు తెలుసా? ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ యాక్షన్. నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేశావు, ఎంత రెగ్యులర్ గా లెంట్ ప్రేయర్లు అటెండ్ అయ్యావు, ఎంత రెగ్యులర్ గా నువ్వు కానుకలు ఇచ్చావు, ఎన్ని గంటలు ప్రార్థన చేశావు, నువ్వు ఎన్ని బృహత్కార్యాలు చేశావు, ఎంతమందికి భోజనాలు పెట్టావు, పరిచర్య ఎంత బాగా చేసావు, ఎన్ని సంఘాలు స్థాపించావు, నాన్ సెన్స్, తీసవతలు పడే. మనము చేసినటువంటి కార్యక్రమాలను బట్టి, మనము దేవుని కొరకు చేసిన పరిచర్యను బట్టి దేవుడు మన భక్తి జీవితాన్ని మెజర్ చేయడు. ఆయన ఎట్లా మెజర్ చేస్తాడంటే, గాడ్ మెజర్స్ అవర్ లైఫ్ బేస్డ్ ఆన్ అవర్ రియాక్షన్స్. నా భార్య నన్ను బాగా తిడుతున్నప్పుడు నా రియాక్షన్ ఎలా ఉందో దాన్ని బట్టి నా భక్తి ఎంతో ఆయన రాస్తాడన్నమాట. పరిస్థితులన్నీ నీకు విడ్డూరంగా వచ్చి నీకు అగెనిస్ట్ గా ఉన్నప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉందో చూస్తాను. అర్థమవుతుంది? నీ పిల్లలని మీద తిరుగుబాటుతనం చేస్తుంది, భర్త తిరుగుబాటుతనం చేస్తుంది, లేకపోతే పరిస్థితులు తిరుగుబాటుతనం చేస్తుంది, నీకు రానటువంటి అంటే భయంకరమైనటువంటి జబ్బు నీకు చేసినప్పుడు వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? అందుకని నీ రియాక్షన్ ఎలా ఉంది, నేను ఇతరులు దూషించినప్పుడు, తిట్టినప్పుడు హౌ యు ఆర్ రియాక్టింగ్. అందుకని గాడ్ మెజర్స్ అవర్ లైఫ్ బేస్డ్ ఆన్ అవర్ రియాక్షన్స్ బట్ నాట్ బేస్డ్ ఆన్ అవర్ యాక్షన్స్. మనం ఎంతసేపు కూడా నేను దేవుని కొరకు ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, నేను ఇంత మంచి కార్యం అంతమంది కార్యం చేస్తున్నాను, మన మంచి కార్యాలు బోల్డ్ మంది చేస్తున్నారు, నీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? అందుకని మన యొక్క లవ్ అంటే, నీవు ఇతరులను ప్రేమించినందువలనే ప్రేమిస్తున్నావా, వాళ్ళు ప్రేమించకపోయినా నువ్వు ప్రేమిస్తున్నావు, లాభాన్ని బట్టి ప్రేమిస్తున్నావా, వాళ్ళకి ఇది ఇస్తే నాకేమొస్తుంది అని అనుకొని ఇవ్వకపోతే నీకు ప్రేమ లేనంటే. అందుకే చాలా మంది ఈ గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు చూడండి, నేను మీకు ఫ్రిడ్జ్ ఇస్తే మీరు నాకు తీసుకొచ్చేసి ఏసీ ఇచ్చారు, అయిపోయింది. అది ఇవ్వలేదనుకోండి, చూడండి మనం ఏసీ ఇచ్చాం, ఫ్రిడ్జ్ ఇచ్చామండి, ఆయన ఊరికొని వచ్చేసి ఊరికే తినేసి వెళ్ళిపోయారు కదా, తేలిగా వచ్చింది తినేసి వెళ్ళిపోయారు, కనీసం ఒక 100 రూపాయలు 2 వందలు గిఫ్ట్ అని ఇవ్వాలి కదా, మాట్లాడుకుంటాం. మనందరి ప్రేమలు ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే ప్రేమ. కానీ దేవుని యొక్క ప్రేమ ఇచ్చి వేసుకునే ప్రేమ, తిరిగి ఆశించినటువంటి ప్రేమ. ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్ ఎక్కడ ఉంది మనకి? ఎందుకు ఈ ఫ్రూట్ రావట్లేదంటే, ముందు మనం దీనులం అవ్వలేదు. ఎక్కడో చోట మన మనకి అహంకారం ఉంది. ఆ అహంకారాన్ని మనం తొలగించుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏం నేర్పిస్తున్నాడంటే, దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించుకొనెను. ఒక స్టేజ్ నుంచి, హయ్యర్ లెవెల్ నుంచి లోయెస్ట్ లెవెల్ కి తగ్గింది. ఎంత లోయెస్ట్ లెవెల్ అంటే, మానవులందరికంటే తన్ను తాను క్రిందకి తగ్గించుకున్నాడు. దట్ ఈస్ ద దీనత్వం. ఆ స్థితి, ఆ పని ప్రపంచంలో ఇంకా ఎవడు చేయలేడు. అలాంటి స్థితికి, అలాంటి స్థాయికి యేసుక్రీస్తు ప్రభు దిగిపోయాడు. మనకి అహం ఎక్కువ, మనకి ఈగో ఎక్కువ. మనకి ఎవరైనా చిన్న మాట అంటే మనం పడవు, వెంటనే ఇచ్చేస్తాం. మనం నేను గట్టిగా ఇచ్చేసానని అంటాం, ఓ నాకు అర్థమైపోయింది, నువ్వు ఇంకా బ్రేక్ అవ్వాలి, నువ్వు చాలా బ్రేక్ అవ్వాలి. అర్థమవుతుంది? క్లాస్ పీకేసానండి, అసలు ఊరుకుంటానండి, మరి లేదా చడాపడా వాయించేసానండి, అది కాదు మనం చేయాలి. అందుకే యేసు ప్రభు ఆ కలువరి శిలువలో చూపించేటువంటి ప్రేమ,
తండ్రి అంత చేసిన తండ్రి వీరేం చేస్తున్నారు పాపం వీళ్ళకి తెలియదు నాయన. ఆయన బాధలు చూడండి, ఆయన ఎప్పుడు ఏడ్చాడు, ఎప్పుడైనా రోదనం చేశాడు, వేదన పడ్డాడంటే ఆయన వేదన కేవలం ఒకటే. ఈ రోజు మన వేదన ఏంటంటే మన వేదన అంతా కూడా అయ్యో నా పిల్లోడు ఉద్యోగం లేకుండా పోయాడు, పిల్లకి ఇంకా పెళ్ళి అవ్వలేదు ప్రభా, ఇంకా నాకు ఇంకా పరీక్షల్లో పాస్ అవ్వలేదు, ఇంకా ఇల్లు కంప్లీట్ అవ్వలేదు, ఇంకా నాకు అది రాలేదు ఇది రాలేదు. ఇక మనం వీటి కొరకు ప్రార్థనలు చేసి సంపుకు తిని దేవుని మనం అన్ని అడిగేస్తాం. ప్రభా ఇది జరగలేదు ప్రభా, నువ్వు జరిగించండి ప్రభా. వీటి కొరకు 3 శుక్రవారాలు 7 శుక్రవారాలు 40 రోజులు ఫాస్టింగ్లు ఉండి ఉండి దేవుని సంపుకు తింటాం. అందుకని ఒకటి గమనించండి, మనము కోరుకున్నది దేవుడు ఇస్తాడు, కానీ అది మన నష్టం కొరకే ఇస్తాడు. అందుకని అంటాడు, మీరు దేనిని వెతుకుతారో దాన్ని పొందుకుంటారు, మీరు లోకాన్ని వెతుకుతారో దాన్ని పొందుకుంటారు. గుర్తుపెట్టుకో, మీరు కోరుకున్నది పొందుకుంటారు, కానీ ఏం కోరుకుంటున్నారనేది చాలా ప్రాముఖ్యం. అందుకని ఇఫ్ యు సీక్ ద లార్డ్ యు విల్ ఫైండ్ ద లార్డ్. అందుకే నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను వెతికితే మీరు నన్ను కనుగొంటారు. మీరు ఈ లోకాన్ని వెతికితే లోకాన్ని కనుగొంటారు. మీరు హై పొజిషన్ మీరు వెతుకుతున్నారని కూడా కనుగొంటారు. మీరు హై పొజిషన్, కానీ అది మీకు కీడు చేస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది. అది లోకం మట్టుకే, అది ఈ జీవిత కాలం మట్టుకే. చాలా మంది యొక్క నిరీక్షణ అంతా కూడా ఏంటంటే ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తు యేసునందు నిరీక్షించే వారం అయితే మనము మనుషులందరికంటే దౌర్భాగ్యులం. చాలా మంది నిరీక్షణ ప్రార్థనలు ఎంతవరకు ఈ లోకం మట్టుకే. అందుకే మనం చేసే ప్రార్థనలు మారాలి కంప్లీట్ గా. ప్రభా నన్ను ఏ వదులుకోమంటావు ప్రభా, ఇది ఇంకా విడిచిపెట్టలేకపోతున్నాను, దీన్ని వదులుకోలేకపోతున్నాను, ఇవన్నీ నాకు అక్కర్లేదు ప్రభా, ఇవి వదిలించుకోవడానికి నాకు సాయం చేయండి ప్రభా అని మనం ప్రార్థనలు చేయాలి తప్ప నాకు ఇంకా ఇది లేదు ప్రభా, అది లేదు ప్రభా, అది ఇవ్వండి ప్రభా, ఇది ఇవ్వండి ప్రభా, అధికారి మనసు మార్చండి ప్రభా, వీడి మనసు మార్చండి ప్రభా, బ్యాంక్ మేనేజర్ మనసులు మార్చండి ప్రభా. ఆ బ్యాంక్ మేనేజర్ మనసు మార్చి మొత్తం మీద ఆ లోన్ శాంక్షన్ అయితే మేము పెద్ద మందిరం కట్టాలనుకుంటున్నాం ప్రభా. అసలు మందిరం అనేది ఎవరు కట్టమన్నాడు ఆయన? అసలు మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? మిమ్మల్ని మీరు కట్టుకోండి, మీ మందిరం నేను మీలో ఉంటానంటే లేదు ప్రభు మా ఇంట్లో నాలో ఉంటే చాలా కష్టం, అందుకే నేను సపరేట్గా ఇల్లు కడతాను, ఆ గదిలో ఏడుస్తావు అంటే దేవునికి ఒక అనాథ శరణాలయం కట్టేస్తున్నాం మనం. ఈ రోజున కట్టే మందిరాలన్నీ కూడా దేవునికి కట్టే అనాథ శరణాలయాలు. దేవుడేమో ఇంట్లో ఉండాలనుకుంటే లేదు 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 నువ్వు బయట ఉండు. మీకు అర్థమవుతుంది? ఈ అనాథ శరణాలను కట్టేసి మనం దేవుణ్ణి ఇచ్చేస్తాం. తర్వాత ఏమంటాడు పౌలు, మేము ఇతరులతో సరి చూసుకునే వారం కాదు. ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక చక్కటి మాట అంటాడు. 10వ అధ్యాయం 12వ వచనం చదవాలి. 2 కొరింథీ 10:12. తమను తాను వెతుకును అందరితో జతపరుచుకొనుటకైనను అది వారితో సరిచూసుకొనుటకైనను నేను తెగింపగలను గాని అది వారు ఏమన్నాడు? తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకున్నటకైనను వారితో సరిచూచుకున్నటకైనను మేము తెగింపచాలి. అంటే ఒక ట్రాన్స్లేషన్ రాస్తాడు, మనలో అందరిలో ఏముందంటే మనం ఎప్పుడు కూడా ఇతరులతో మనం పోల్చుకుంటూ సరిచూసుకుంటూ నేను ఎలా ఉన్నా కంపేర్ చేసుకుంటుంటాం. వాళ్ళు ఒక పొజిషన్ ఉన్నాను కదా, వాళ్ళకంటే కొంచెం తక్కువ ఉంది మా పొజిషన్, లేదా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ పొజిషన్ ఉన్నాం, అంతా మనం కంపేర్ చేసుకుంటాం. ఈ కంపారిజన్ వల్ల మనకు వచ్చేది ఏంటంటే గర్వం వస్తుంది, అతిశయపడవచ్చు, దీనత్వం కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఏంటంటే మనం జనరల్గా వాళ్ళు చాలా సార్లు మనం అతిశయపడుతుంటాం, మనం సరిపోల్చుకుంటుంటాం. నేను వాళ్ళకంటే లేదా వాళ్ళని బాగా మెచ్చుకుంటున్నారు, నన్ను మెచ్చుకోవట్లేదు, లేదా వాళ్ళకి దేవుడు బాగా ఆశీర్వదిస్తున్నాడు, నాకు ఆశీర్వదించట్లేదు. అంటే జనరల్గా మనకు ఉండేటువంటి హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే తమను తాము సరి చేసుకోవాలి, అంటే సరిపోల్చుకోవాలి, సరి చూసుకోవాలి. దీన్ని ఒక ట్రాన్స్లేషన్ ఏమంటాడంటే వీ డు నాట్ కంపేర్ అవర్ సెల్ఫ్ యాజ్ స్పిరిచువల్ ఈడియట్స్ అని అంటారు. ఎవడైతే తమను తాము ఇతరులతో సరి చూసుకుంటాడో వాడు స్పిరిచువల్ ఈడియట్ అట. వీఆర్ నాట్ లైక్ స్పిరిచువల్ ఈడియట్స్.
అర్థం. మేము స్పిరిచువల్ ఈడియట్స్ గా ఉండట్లేదు మేము. అందుకని చాలా మంది నిన్ను నువ్వు ఎప్పుడైతే ఇతరులతో కంపేర్ చేసుకుని వాళ్ళకంటే గొప్పగా ఉండాలి, కొంచెం ఘనంగా ఉండాలి, ఈ లోకంలో కొంచెం దేవుడు ఏదైనా మనకి ఇచ్చినప్పుడు ఘనంగా ఫీల్ అవ్వద్దు, గొప్పగా ఫీల్ అవ్వద్దు. ఉంటే అంటారు కదా, ఏదో ఉంటే ఉగాది, లేకపోతే ఏదో ఒక సామెత ఉంది కదా, ఉన్ననాడట ఉగాదట, లేనినాడు శివరాత్రి. శివరాత్రి అంటే ఏంటి? ఉపవాసం ఉంటారు కదా. లేకపోతే శివరాత్రి ఉపవాసం ఉంటాం. ఉంటే ఉగాది, షడ్రుచులతో భోజనం చేస్తాం అంతే. ఉగాది రోజు ఏం చేస్తారు? షడ్రుచులు ఉంటాయి కదా, 6 రకాలైనటువంటి పులుపు, తీపి అన్నీ వేసుకుంటాం. ఉందనుకోండి, దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఉంటే ఉగాది, లేనినాడు శివరాత్రి ఉపవాసం ఉంటాం అంతే. దాని గురించి అతిశయపడము, దాని గురించి ఇతరులకు మనం చెప్పం. అందుకని ఈ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ అనేటువంటి, క్షమించండి, ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్ అనేటువంటిది మన జీవితంలో కనపడాలి. అందుకని చివరికి ఏంటంటే ఇది మన జీవితాల్లో ఎంతవరకు కనబడుతుంది. అందుకని వితౌట్ ద రూట్ ఆఫ్ సాల్వేషన్, ఇప్పుడు ఈ రూట్ ఆఫ్ సాల్వేషన్ కనుక మనలో లేదనుకోండి, ఏం జరుగుతుంది తెలుసా? ఈ రూట్ ఆఫ్ సాల్వేషన్ మనలో లేదనుకోండి, అంటే ఏం లేదంటే మనకి హ్యూమిలిటీ లేదు. ఎప్పుడైతే మనకి హ్యూమిలిటీ లేదో, దెన్ వి హావ్ బికమ్ ద హిపోక్రైట్స్. మనము వేషధారులుగా కనబడతాం. ఈ రూట్ ఆఫ్ హ్యూమిలిటీ అంటే రూట్ ఆఫ్ సాల్వేషన్, దీనత్వం అనేది మనలో లేకపోతే మనం దేవుని దృష్టికి ఎలా కనబడతామంటే హిపోక్రైట్స్ కనబడతాం. అప్పుడు ఏం చేస్తామంటే వి విల్ యాక్ట్ హోలీ, యాక్టింగ్ హంబుల్, యాక్టింగ్ లవింగ్, యాక్ట్ కైండ్లీ, యాక్ట్ గాడ్లీ. ఇవన్నీ కూడా మనం ఇలా నటించవచ్చు. చాలాసార్లు మనం ఏంటంటే వీ కెన్ యాక్ట్ హోలీ, పరిశుద్ధంగా ఉన్నట్టు మనం నటించవచ్చు. అలాగనే దీనులుగా ఉన్నట్టు మనం నటించవచ్చు, ప్రేమిస్తున్న వారికి ఉన్నట్టు నటించవచ్చు, దయగల వారికి ఉన్నట్టు నటించవచ్చు, భక్తి పరులుగా ఉన్నట్టు మనం నటించవచ్చు. మనం అర్థమైందా? కానీ ఇవన్నీ నటించవచ్చు, బట్ యాక్చువల్లీ ఇన్సైడ్ యువర్ హార్ట్ యు ఆర్ నాట్ సేవ్డ్. ఆర్ వి యాక్టింగ్ హోలీ? ఆర్ వి యాక్టింగ్ హంబుల్? ఆర్ వి యాక్టింగ్ లవింగ్? ఆర్ వి యాక్టింగ్ కైండ్? ఆర్ వి యాక్టింగ్ గాడ్లీ? అవన్నీ వచ్చేది. రూట్ లేనప్పుడు అవన్నీ వస్తాయి. ఇంకా ఇప్పుడు అసలైనటువంటి రూట్ లేదనుకోండి, మనం బయటకు అన్ని కట్టేస్తూ ఉంటాం. అసలైన రూట్ ఉందనుకోండి, ఈ హ్యూమిలిటీ అనే రూట్ లో నుంచి ఆటోమేటిక్ గా నీకు ప్రేమ, సంతోషము, దీనత్వం అనేది బయటకు వచ్చేస్తాం. అందుకని ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే మన పాపము విషయమై కూడా ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ప్రియుడు, అది చాలా ప్రాముఖ్యమైనది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా మంది వారి పాపాన్ని ఎలా ఒప్పుకుంటారో తెలుసండి. అందుకే మనం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం అంటే ఊరికే వెళ్ళిపోయి ప్రభా నేను పాపిని, ప్రభా నన్ను కనుగరించానని మనం ప్రార్థన చేయడం కాదు. నిజమైనటువంటి ట్రూ రిపెంటెన్స్ అనేది అసలు మన పాపాన్ని ఒప్పుకునే విధానం ఏంటి, మన పాపాన్ని ఒప్పుకునే విధానం ఏంటి అని అంటే, బైబిల్లో కొంతమంది ఉన్నారు, ఎలా వారు తమ పాపాలని ఒప్పుకున్నారు, ఎలా పశ్చాత్తాపడ్డారు, ఎలా వాళ్ళు మార్మన్స్ పొందారంటే జాగ్రత్తగా. పాపం అనేటువంటిది ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ద సిన్ అగెయిన్స్ట్ గాడ్. ఈ రోజుల్లో మన పాపం ఒప్పుకోలు కూడా, ప్రభావ నేను దొంగని, నేను వ్యభిచారిని, నేను మోసగారిని, నేను అవినీతి పరుణ్ణి, నేను వేషధారిని అని ఒప్పుకుంటున్నాం. అట్లా కాదు మనం ఒప్పుకోవాల్సింది. బైబిల్లో కొంతమంది వారి పాపం ఒప్పుకున్న విధానాలు మీరు చూస్తుంటే అవి ఫాల్స్ కన్ఫెషన్స్. ట్రూ కన్ఫెషన్ ఎలా ఉండాలి, నిజమైనటువంటి పాప ఒప్పుకోలు ఎలా ఉండాలి, అబద్ధపు ఒప్పుకోలు, పాప ఒప్పుకోలు ఎలా ఉంటాయి అనే దానికి ఒక 2-3 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొట్టమొదటిగా నిర్గమకాండము 9వ అధ్యాయం 27వ వచనం. గబగబా మనం చూద్దాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 27వ వచనం. ఎక్సోడస్ 9:27. ఇవి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది చూడగా ఫరో మోషే అహరోను పిలవనంపి, నేను ఈసారి పాపం చేసినది, యెహోవా నా విరోధుడు, నేను నా జనులు దుర్మార్గులను. చాలు ఏమన్నాడు? ఫరో ఒప్పుకుంటున్నాడు. ఫరో తన పాపను ఎలా ఒప్పుకుంటున్నాడంటే, ఇంత మట్టుకు చాలును, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. అబ్జర్వ్. తర్వాత నంబర్స్, సంఖ్యాకాండము 22:34. సంఖ్యాకాండం 22:34.
ఇక్కడ బిలాము ఎలా ఒప్పుకుంటున్నాడు చూడండి. సంఖ్యాకాండము 22:34. అందుకు బిలాము, నేను పాపం చేసి నీవు నాకు ఎదురుగా. చాలు. బిలాము ఏమంటున్నా, అందుకు నేను పాపము చేసి. తర్వాత 1 సమూయేలు గ్రంథం 26:21. సౌలు ఎలా ఒప్పుకుంటున్నారు చూడండి. 1 సమూయేలు గ్రంథము 26:21. 1 సమూయేలు గ్రంథం 26:21. అందుకు సౌలు ఏమంటున్నాడు, నేను పాపము చేసి. అబ్జర్వ్ చేస్తున్నారా మీరు? తర్వాత మత్తయి సువార్త 27:4. మత్తయి సువార్త 27:4. మాథ్యూ 27:4. నేను పాపము చేసేదనని చెప్పి, నిరపరాధ రక్తాన్ని అప్పగించి నేను పాపము చేసి. తర్వాత ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా. ఫరో ఎలా ఒప్పుకుంటున్నాడు, బిలాం ఎలా ఒప్పుకుంటున్నాడు, సౌలు, యూదా ఇస్కరియోతులు నేను పాపము చేసేది. అందరూ కూడా నేను పాపము చేశాను. కానీ మనం అంటే పాపము ఒప్పుకోల్లోనే తిరగాల్సిందే. అర్థమైందా? పాపము ఒప్పుకోల్లోనే తిరగాల్సింది. సాతాను వాడు ఎంత తెలివైనోడు అంటే, మనము కూడా ఎంత తెలివైన వాళ్ళం అంటే, పాపం ఒప్పుకోల్లోనే మనల్ని మనం మోసం చేసుకుంటాము, దేవుణ్ణి మోసం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకే మనుషుడు నువ్వు ఏం విత్తనం విత్తుతావు ఆ పంటని. మన పాపపు ఒప్పుకోల్లోనే సరి అయినటువంటి యథార్థత లేదు కాబట్టి మనకు పాపం మీద జయము రావట్లేదు. ఇవన్నీ ఫాల్స్ కైండ్ ఆఫ్ కన్ఫెషన్స్. నిజంగా మనం పాపాన్ని ఎలా ఒప్పుకోవాలో మీకు 2 ఉదాహరణలు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిగా లూకాసు వార్త 15:18. లూకాసు వార్త 15:18. ఇక్కడికి రావడానికి ముందు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు ఆ 15 లూకాసు వార్త 15 ఏమి తప్పిపోయినాయి? 3 తప్పింది. ఒకటేంటి? గొర్రె తప్పింది. నాణ్యము అదే గొర్రె తప్పింది. తర్వాత కాయిన్ తప్పింది. తర్వాత కుమారుడు తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్స్ అన్నాడు. ప్రాడిగల్స్. ఇప్పుడు కుమారుడు తప్పారు. నష్టం ఎవరికి? ఇక్కడ కుమారుడు తప్పిపోతే తండ్రికి నష్టం, కుమారుడికి నష్టం లేదా? ప్రాడిగల్స్ తప్పిన కుమారుడు అంటే ఇప్పుడు ఎవరికి నష్టం? తండ్రికా లేదా కుమారుడిగా? కుమారుడికి నష్టం. ఎవరికి నష్టం ఇక్కడ? కుమారుడు గారు. మరి కాయిన్ పోతే ఎవరికి నష్టం? కాయిన్ పోయింది కదా, నష్టం ఎవరికి? పోగొట్టుకున్న వాడికి నష్టం. షీపు పోతే ఎవరికి నష్టం? అందుకని ఈ 3 కేసెస్ లో కూడా నష్టం అంటే ఇప్పుడు గొర్రె తప్పిపోయింది. నష్టము గొర్రె కాదు, కాపరికి నష్టం. అంటే ద లాస్ ఈజ్ ద షెపర్డ్ బట్ నాట్ ద షీప్. ఇక్కడ ఉమెన్ ఉంది, లాస్ ఎవరికంటే ఉమెన్కి నా లాస్ తప్ప కాయిన్కి లాస్ కాదు. అలాగే నేను తప్పిపోయిన కుమారుడు తప్పిపోతే కుమారుడికి నష్టం కాదు. ఇక్కడ లాస్ ఈజ్ ద ఫాదర్. మనము తప్పిపోయినప్పుడు లాస్ ఎవరికంటే దేవుడికి. అర్థమవుతుంది? అందుకే దేవునికి లాస్ కాబట్టి ఆయన ప్లాన్ చేసి మొత్తం మీద మనల్ని ఎంత ప్రేమించారు చూడండి. ఈ భూలోకానికి వచ్చి మన కొరకు మరణించి మరలా తిరిగి మనల్ని తన ఎద్దకు తెచ్చుకోండి. అందుకని షీప్ అంటే గొర్రె తప్పిపోయినప్పుడు లాస్ ఈజ్ హూజ్ ఈజ్ ద లాస్? షెపర్డ్. లాస్ ఈజ్ ఆఫ్ షెపర్డ్స్. నాణ్యం పోతే నాణ్యం ఏముంది? పోగొట్టుకున్నటువంటి స్త్రీ నష్టపోయింది. 100 రూపాయలు పోయిననుకోండి, నాకు నష్టం. నాకు అందుకని నాణానికి నష్టం లేదు. కుమారుడు తప్పిపోయాడు, నష్టం వరకు తండ్రికి నష్టం. అలాగనే ఇక్కడ గమనించండి. ఇప్పుడు తప్పైన కుమారుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. పశ్చాత్తాపడుతున్నారు. 15:18. తండ్రి 21 చదువు, డైరెక్ట్ 21 చదువు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటూ యోగుడను కాదు. అంటే ఏం చెప్తున్నాడు? ఆ రోజుల్లో యూదులు పరలోకం అని కంటే ఐ హావ్ సిన్డ్ అగేన్స్ట్ గాడ్.
దట్ షుడ్ బి అవర్ కన్ఫెషన్. నేను దేవా నీకు విరోధంగా పాపం చేశానని చెప్పాలి తప్ప, నేను పాపం చేశాను, తప్పు చేశాను, పడిపోయాను, శోధనలు పడ్డాను ప్రభా, అమ్మాయితో తిరిగాను, అబ్బాయితో తిరిగాను, ఏదో తప్పు చేశాను, క్షమించు ప్రభా అని అంటే దేవుడు క్షమించొచ్చేమో కానీ అది సరైన పశ్చాత్తాపము. అంటే మన ట్రూ రిపెంటెన్స్ ఎలా ఉండాలంటే, నేను పాపంలో పడిపోయాను, నాకేదో నష్టం జరిగిందని మనం ప్రార్థన చేయొద్దు. మరి ఇప్పుడు నేను తప్పు చేశాను, పాపంలో పడిపోయానంటే అర్థం ఏంటి? నాకేదో నష్టం జరుగుతుంది ప్రభావ, నన్ను క్షమించంటాం. అంటే నష్టం జరగకుండా ఉంటే నువ్వు క్షమించమని ప్రార్థన కూడా చేయవన్నమాట. అంటే ఇప్పుడు మన పశ్చాత్తాపంలో గమనించండి, నాకేదో నష్టం జరుగుతుంది కాబట్టి నన్ను క్షమించంటున్నాం. అట్లా కాదు, దేవా నేను పాపం చేయడం ద్వారా నేను నీకు నష్టం కలిగించాను కాబట్టి నీకు విరోధముగా నేను పాపము చేశాను కాబట్టి నన్ను క్షమించు. హి వాజ్ యాక్సెప్టెడ్. సత్యన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు చేస్తాడు. అందుకని ఈ రోజున మనము చేసే ప్రతి పాపము, పాపం అనగానే చెప్పానుగా, నేరాలు ఘోరాలకు వెళ్ళొద్దు. మీరు నీ కొరకు నువ్వు జీవించే జీవితం, డూయింగ్ యువర్ ఓన్ విల్, నీ ఇష్టము నీ సొంత చిత్తము నెరవేర్చుకునే ప్రతి పాపము, దట్ ఈస్ ద సిన్ అగేన్స్ట్ గాడ్. దేవునికి, పరిశుద్ధుడైనటువంటి దేవునికి విరుద్ధముగా మనము పాపము చేస్తున్నాం. అందుకే వీళ్ళందరూ ఏం చేశారంటే, ఫరో చూడండి, నేను పాపం చేశాను, మళ్ళీ ఏం చేశాడు? వాడి హృదయం కఠిన పరిస్థితిని మళ్ళీ ఇశ్రాయేలుని పోనిచ్చాడా? పోనివ్వాల. ఈ పశ్చాత్తాపాలు ఏం చేస్తాయంటే మరలా మనం పాపం చేయడానికి మనల్ని దారి తీస్తాయి. సౌలు ఏమన్నాడు? అయ్యో అంటే పరిస్థితి దొరికిన తర్వాత అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను పాపం చేశాను. కానీ పాపం చేశానన్న తర్వాత మళ్ళీ పాపం నుంచి వాడు బయటకు వచ్చాడా? నిజమైనటువంటి రిపెంటెన్స్ మనల్ని పాపము నుండి వెలుపలికి తెస్తుంది తప్ప పాపములో కంటిన్యూ అవ్వడానికి మనకు సహకరించదు, కంటిన్యూ అవ్వలేము అని. True repentance lifts us from our sinful life. False repentance makes us to continue in the sinful life. అందుకని తప్పైన కుమారుడు చూడండి, వెలుపలికి వచ్చాడు, తండ్రితో సహవాసం దొరికింది. మీరు పాత నిబంధనలో బిలాము నేను పాపం చేశానన్నాడు కానీ రక్షణ పొందలేకపోయాడు. ఫరో నేను పాపం చేశానన్నాడు కానీ రక్షణ పొందలేకపోయాడు. సౌలు నేను అయ్యో పాపం చేశానన్నాడు, రక్షణ పొందలేకపోయాడు. వారు తమ పాపములలో నుండి వారు మరణించారు. ఈవెన్ యూదా ఇశ్రాయేలు కూడా నేను పాపం చేశానన్నాడు కానీ వాడికి నిరీక్షణ లేకుండా వాడు నశించిపోయాడు. అందుకని ఫాల్స్ కన్ఫెషన్ చేస్తాం మనం చాలాసార్లు. అందుకే మన పశ్చాత్తాపాలన్నీ కూడా ఏంటంటే డొంక తిరుగుడు పశ్చాత్తాపం. ప్రభా ఒకవేళ నేను తప్పు చేసి ఉంటానేమో, నన్ను క్షమించండి ప్రభా. మన పాపాలను కూడా చాలా సాఫిస్టికేటెడ్గా ఒప్పుకుంటుంటాం మనం. అంటే చాలా తప్పు చేయనట్టు, అంటే చాలా చిన్న తప్పులు అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఆదామవులు చేసింది వ్యభిచారము, దొంగతనము, నరహత్యలు అవేమి చేయలేదు. గుర్తుపెట్టు. వారు తమ సొంత చిత్తమును, తమ సొంత ఇష్టాన్ని చేయడానికి ఎప్పుడైతే ఇష్టపడ్డారో దేవుని ఉగ్రత వారి మీద బయలుపరచబడింది. ఒకటి కూడా నా ఇష్టాన్ని నేను చేసినంత కాలము ఐ యామ్ అండర్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత మీద నేను జీవిస్తున్నాను. అందుకని నాకేం అక్కర్లేదన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? దేని వరకు ప్రయాసపడాలి? అందుకని ఐ హావ్ సిన్డ్ అగేన్స్ట్ యూ. ఏమంటారు చదవండి, ఇంగ్లీష్లో బాగుంటుంది అన్నమాట. 15:21 లూక్ ఉందా ఇంగ్లీష్ బైబిల్ ఎక్కడ? చదవండి సార్, యూ రీడ్ ఇట్. చదవండి పర్లేదు. లూక్ 15:21 సార్. అంతే, ఐ హావ్ సిన్డ్ అగైన్స్ హెవెన్. ఐ హావ్ సిన్డ్ అంటే ఇదండి ఒప్పుకోలు సార్. అక్కడ ఏముంది బ్రదర్, మీ ట్రాన్స్లేషన్ ఏముంది? ఇన్వే ట్రాన్స్లేషన్ అంతే. ఆ తర్వాత కాల్డ్ యాజ్ యువర్ సన్ అంతే. అంటే ఐ హావ్ సిన్డ్ అగేన్స్ట్ అంటే ముందు మనకేం అంటే మనం చేసేటువంటి మానవుడు చేసే పాపం అంతా కూడా దేవునికి విరుద్ధంగా చేస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఊరికేదో నా బలహీనతను బట్టి పాపం చేశాను, చీచి ఎందుకు ఇలా చేస్తున్నాను అని ఎప్పుడు నీ కోసం నువ్వు ఆలోచించుకోవడం కాదు. అందుకే ఏమనుకుంటున్నాను, మళ్ళీ నేను పాపం చేశాను కాబట్టి అందరూ ఏమనుకుంటారనో భయం అనమాట.
అందుకని ఎవరికి తెలియకుండా మనం అనేక సార్లు మన పాపాన్ని మనం కప్పుపుచ్చేసుకుంటాం. దేవా నా పాపాన్ని కప్పండి ప్రభు అని అంటాం. నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటేనే దేవుడు నీ పాపాన్ని కప్పుతాడు. నీ పాపాన్ని దేవుని దగ్గర కప్పుకుంటే ఆయన అందరి ముందు నీ పాపాన్ని విప్పుతాడు. నేను ఎప్పుడైతే నా పాపాన్ని దేవుని దగ్గర కప్పుకుంటానో, ఎప్పుడైతే నేను దేవుని దగ్గర నా పాపాన్ని ఒప్పుకుంటానో దేవుడు నా పాపాన్ని కప్పుతాడు. కప్పడం అంటే ఏంటంటే ఈ కవర్స్ మై సిన్స్, ఈ టేక్స్ అవే మై సిన్స్. ఎప్పుడైతే నేను నా పాపాన్ని దేవుని దగ్గర నేను కప్పుకుంటానో దేవుడు నా పాపాన్ని అందరి ముందు విప్పుతాడు. మీరు రహస్యంగా చేసిన వాటన్నిటిని ఏం చేస్తాను, ఒక దినమందు మిద్దెల మీద ప్రకటించబడతారు. అందుకని దేవుని దగ్గర మన పాపాన్ని కప్పుకొనకుండా మన పాపాన్ని ఒప్పుకోవాలి. నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన తన మహాకృపను చేత నీ పాపాన్ని ఏం చేస్తాడు, కప్పుతాడు, కడిగి వేస్తాడు. నీ పాపాన్ని నీ పాపములకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకో. అంటే ఆయనకి మైండ్ లో లేదా ఉంటది, కానీ జ్ఞాపకం చేసుకోవాలి. No. Need not. And we should not tell to the congregation. If you have done any sin against the congregation, you have to confess your sin in the congregation. If you have done something against God, you must confess your sin against God personally. దేవునికి విరోధంగా చేసిన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. సమాజానికి విరోధంగా చేసిన పాపాలు సంఘంలో చెప్పుకోవాలి. వ్యక్తులకు విరోధంగా చేసిన పాపాలను వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. అంతే. ఒకవేళ మనం పాపాన్ని ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు, మన సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు, నేను ఏ పాపాలు చేశాను లిస్ట్ చదవద్దు. మళ్ళీ అక్కడ మీ వైఫ్ ఎవరు ఉన్నారనుకోండి, కొంపలు అడ్డుపోతాయి. మాకు తగాదులు వచ్చేస్తూ ఉంటాయి. నేను పాపని చాలు, ఆ మాట పెద్ద భయంకరమైన పాపం. పాపం అంటే మనకంటే దాని మీనింగ్ మనకి చాలా తేలికైపోయింది. పాపం మన అలవాటు అయిపోయింది కదా. మనకి ఇప్పుడు మన లైఫ్ స్టైల్ కూడా లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. మనకి అసలు లైఫ్ స్టైల్ ఉండట్లేదు. విశాఖపట్నంలో ఉంది కదా లైఫ్ స్టైల్, ఆ లైఫ్ స్టైల్ గుర్తుకుంది మనకి. తర్వాత రెండో రెఫరెన్స్ చూద్దాం. రెండో రెఫరెన్స్ 2వ సమూయేలు గ్రంథం 12:13. 2వ సమూయేలు గ్రంథం 12:13. 2వ సమూయేలు 12:13. చూసారమ్మా, ఇక్కడ కూడా ఏమంటున్నాడు, నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఏమన్నాడు, నేను పాపము చేస్తున్నానని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావకున్నట్టు యెహోవా నీ పాపమును పరిగణించు. అంటే ఏంటి, ఇప్పుడు ఆ రోజుల్లో ప్రవక్త చెప్పాడు కాబట్టి ప్రవక్త దగ్గర ఒప్పుకుంటే దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నాతాను నువ్వు నాతో చెప్పి ఒప్పుకోలేరా, మనం కవర్ చేద్దామని అంట్లా, యెహోవా నీ పాపమును పరిగణించు. అంటే దావీదు నాతానును దేవుడు నా ఎదుట పంపించి దేవుడే నాతో మాట్లాడుతున్నాడని చెప్పి అది దేవుని ఎదుట నేను ఒప్పుకుంటున్నాను, ప్రవక్త దగ్గర కాదు. రైట్, వెరీ గుడ్. అది కీర్తనల గ్రంథం, కీర్తనలు 51 కూడా ఉంటాయి. వెరీ గుడ్. ఆ రెఫరెన్స్ కూడా మనం చూద్దాం. కీర్తనలు అంటే 51:4 కరెక్ట్. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను. వెరీ గుడ్. చూసారా, నీకు విరోధముగా నీ ఎదుట నేను పాపం, ఎంత అద్భుతంగా ఒప్పుకుంటున్నాడండి. సో దట్ ఈజ్ ద ట్రూ కన్ఫెషన్. ఎవరైతే నిజముగా ఇలాంటి కన్ఫెషన్ చేస్తారో అలాంటి వారి జీవితాల్లో పాపం మీద వారు జయం పొందుకుంటారు. ఆ పాపాలలో కొనసాగలేరు, ఆ పాపాల చేత వాళ్ళు కొట్టుకుపోలేరు. దే విల్ బి విక్టోరియస్ ఓవర్ టైమ్స్. ఇంకో విధంగా చెప్పాలంటే మనకి జనరల్ గా అంటే దేవుడు మనము విధేయతలో నడవాలని కోరుతున్నాడు తప్ప విక్టరీలో నడవాలని కోరట్లేదు. గుర్తుపెట్టాలి, మనము విధేయతలో నడవాలనుకుంటే ఇప్పుడు మనం నిజంగా చూడండి, నాకు పాపం మీద జయం రావాలంట. పాపం మీద జయం రావాలంటే అంటే విక్టరీ ఈజ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, ఒబీడియన్స్ ఈజ్ టువర్డ్స్ గాడ్. అంటే దేవునికి మనం విధేయత చూపడం ముఖ్యం తప్ప నా సెల్ఫ్ విషయంలో నేను విజయం పొందడం ముఖ్యం కాదు. మీకు అర్థమవుతుందండి?
అంటే ఒబీడియన్స్ టువర్డ్స్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దాన్ ద విక్టరీ టువర్డ్స్ మై సెల్ఫ్. కానీ చాలా మంది ఏంటంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ ద విక్టరీ టువర్డ్స్ దెమ్ సెల్ఫ్. అంటే నాకు నేను జయం పొందించాలి, అమ్మయ్య జయం పొందాను ఇక చాలు అనుకుంటాను. నువ్వు జయం పొందడం అంటే నువ్వు జయం పొందడం కొరకు నువ్వు ప్రయత్నం చేయడం కాదు, దేవునికి విధేయత చూపించడానికి నువ్వు ప్రయత్నించు. దేవునికి విధేయత చూపిస్తున్న కొలది ఆటోమేటిక్గా నీ జీవితంలో విజయాన్ని పొందుకుంటూ ఉంటాను. అందుకని నీ ఫోకస్ ఏమై ఉండాలంటే మై ఫోకస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఒబీడియన్స్ అన్ టు గాడ్, నాట్ జస్ట్ విక్టరీ ఓవర్ మై సెల్ఫ్ లైఫ్. ఎందుకంటే నేను విక్టరీ నా సెల్ఫ్ మీద నేను జయం పొందానంటే అది గర్వం వచ్చేస్తుంది కదా. నేను దాని మీద జయం పొందాను, దీని మీద జయం పొందాను, గర్వం వస్తుంది. కానీ అది కాదు, నేను దేవునికి విధేయత చూపుతున్నానంటే నాకేం గర్వం రాదు. దేవునికి విధేయత చూపడం ద్వారా నా జీవితంలో నేను జయ జీవితాన్ని పొందుకుంటూ ఉంటాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూట్ ఆఫ్ సిన్, ద ఫ్రూట్ ఆఫ్ ద సిన్, అండ్ రూట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్. ఇవి అర్థమైందండి మీ అందరూ? ఈ లైఫ్ని మనం జీవించాలి. నాకేది అక్కర్లేదు. దావీదు అందుకే అంటున్నాడు, ఆసాపు అందుకే అంటున్నాడు, నీవు నాకు ఉండగా ఏమన్నాడు? ఆకాశముందు నీవు నాకు ఉండగా, అంటే ఆకాశం కాదు అక్కడ, యాక్చువల్గా పరలోకం. అంటే పరలోకంలో నీవు నాకు ఉండగా ఈ లోకములోని నాకు ఇక ఏది అక్కడ. అంటే దేనికి ఫిక్స్ అయిపోయాడంటే, చాలా మంది ఏమనుకుంటారంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత నాకు బంగారు వీధుల్లో తిరగనిస్తాడేమో, కిరీటం ఇస్తాడేమో. పరలోకంలో నువ్వు ఉంటే ఇక నాకు ఆ కిరీటాలొద్దు, ఆ బంగారు వీధులొద్దు, అసలు ఈ లోకంలో కూడా నాకు ఏది అక్కర్లేదు. ఇది అందరికీ కంటత వాక్యము, రెఫరెన్స్ మనకు బాగా తెలుసు, పాటలు కూడా రాస్తున్నాం. నీవు ఉండగా నాకు ఈ లోకంలో ఇది అక్కర్లేదంటాం, కానీ లోకం కోసమే మనం జీవించాం, వీటి కోసమే తాపత్రయతాం. ఇది లేకపోతే కృంగిపోతాం, ఇది ఉంటే పొంగిపోతాం. అందుకని వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే తృణప్రాయం ఎంచుకోవాలి. తృణప్రాయమైనటువంటి జీవన శైలిని మనం కలిగి జీవించాలి. అందుకే ఎప్పుడో ఒక మాట అంటుంటాను నేను అక్కడ చెప్పాను. ఒక శ్లోకం ఉంటుంది, భగవద్గీతలో ఉంటుంది. నిస్పృహస్య తృణం జగత్. నిస్పృహస్య తృణం జగత్ అంటే ఏంటంటే, నాకు ఏది అక్కర్లేదు అనుకున్న వాడిగట లోకమంతా తృణప్రాయముతో సమానం, అంటే గడ్డి పరకతో సమానం. నిస్పృహస్య తృణం జగత్, ఉదారస్య తృణం విత్తం అన్నాడు. ఉదార స్వభావం కలిగినటువంటి వాడికి డబ్బు గడ్డి పరకతో సమానం. ఇదంతా ఇక్కడ లోకం అంతా గడ్డి పరకతో సమానం. ఈ ఉదార స్వభావం లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే, వాడు అంతటిని కూడా పోగు చేసుకుని దాని కొరికే బ్రతికి ఎవరికి ఏం పెట్టకుండా విష్ణార్థనంగా మనం బ్రతుకు. అందుకని నిస్పృహస్య తృణం జగత్, విరక్తస్య తృణం భార్య అన్నాడు. విరక్తి చెందిన వాడికి భార్య కూడా గడ్డి పరకతో సమానం, అలాగనే భర్త కూడా గడ్డి పరకతో సమానం. అర్థమైందా? విరక్తి చెందం అంటే విరక్తి అంటే విరక్తస్య, సంస్కృతంలో విరక్తస్య అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు విరక్తి పొందాలంటారు. కానీ మనం బైబిల్లో చెప్పేది విరక్తి పొందడం అంటే ఏదో ఇక నిరాశ పడిపోయి ఇక ఏది బతుకంతా ఎలా అయిపోయిందని విరక్తి చెందడం కాదు. అంటే నిరాడంబరమైన జీవితం జీవించడం. నాకు ఏది నా భార్య కూడా అక్కర్లేదు, లేకపోయినా నేను జీవించగలను అని అనుకో. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:29 పౌలు చెప్తుంటాడు కదా, ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా ఉండండి. మనకేంటంటే భార్య లేకపోతే పని జరగదు, భర్త లేకపోతే పని జరగదు, పిల్లలు లేకపోతే పని జరగదు. అంటే మన డిపెండెన్సీ ఎక్కువగా వాళ్ళ మీద ఆధారపడిపోయారు. అందుకే మనం ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్ ఏం చేస్తుంటుందంటే, నీ లవ్ అగాపే లవ్ ని పొందుకుంటావు, నీ జాయ్ ఇన్నర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నీ పీసు బయట నుంచి రాదు. ఎవడెన్ని మాటలన్నా కానీ యూ విల్ నాట్ బి డిస్టర్బ్. నీ పీసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే యేసుప్రభు నా యుద్ధకు రండి, నేను నా విశ్రాంతిని నేను మీకు ఇస్తాను. ఎంత విశ్రాంతి అంటే లోకమంతా గందరగోళమైనా కానీ నీ పీస్ పోదు. ఎవడెన్ని తిట్టుకున్నా ఎన్ని మాటలు అనుకున్నా కానీ యూ విల్ బి పీస్ఫుల్, యూ విల్ బి ఎట్ హోమ్. ఎన్ని మాటలు అన్నారండి నన్ను, వ్యభిచారం వల్ల పుట్టినవాడు యేసుప్రభు ఎన్ని మాటలన్నారు, బయల్జెబూలు వల్ల నీ పనులు చేస్తున్నాడు, దయ్యం పట్టినాడు, చెల్లించలేదు. ఎందుకంటే నా తండ్రియు నేనును ఏకమై ఉన్నాను.
నా తండ్రి జగత్తు పునాది మొదలుకొని ఆయన నన్ను ప్రేమిస్తే చాలు, ఆయన అప్రూవల్ నాకుంటే చాలు, ఐ డోంట్ వరీ అబౌట్ ఇట్. మన డిపెండెన్స్ మనకు ఎందుకు ఇది రాలేదంటే మనం వీఆర్ మోర్ డిపెండింగ్ అపాన్ ద పీపుల్. మనం డబ్బు మీద ఎక్కువ ఆధారపడిపోయాము, డబ్బు లేకపోతే బాధపడతాము. భార్య మీద ఎక్కువ ఆధారపడిపోయాం, భార్య లేకపోతే వీడికి కదలలేదు. భర్త మీద ఎక్కువ ఆధారపడిపోయాం కాబట్టి భర్త లేకపోతే తను డిస్టర్బ్ అయిపోతాం. పిల్లల మీద ఎక్కువ ఆధారపడిపోయాం కాబట్టి పిల్లలకి ఏదైతే మనం తట్టుకోలేము. ఇవి పోవాలి మనకి. ఇవి పోయినప్పుడే మనకి ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్ వస్తుంది. ఆస్తుల మీద మనకి మమకారం ఎక్కువ పెరిగింది. ఈ మమకారాన్ని బట్టి ఏం చేస్తున్నామంటే మనం పిల్లల మీద మనం ఎక్కువగా ఈ ఆస్తుల మీద మమకారం పెరిగి ఆస్తిని మనం సమకూర్చుకోవడానికి మనం ప్రయత్నం. అందుకే ఇది నాకేం అక్కర్లేదు, ఉన్న కాడికి దేవుడు ఏది ఇచ్చినా నేను దాన్ని అనుభవిస్తాను, అది ఇవ్వకపోతే నేనేం బాధపడను. అందుకని మనం తృణీకరించడం నేర్చుకో. నాకేది అక్కర్లేదు, నాకేది అక్కర్లేదు. ఆకాశం ఉంది నీవు తప్ప నాకెవరున్నారు, నీవు ఉండగా ఇక నాకు ఏది అక్కర్లేదు. అది మనందరం కూడా ప్రాక్టీస్ చేస్తాం. వాటిని మనం ప్రాక్టీస్ చేస్తాం. అర్థమైందండి? ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా మన జీవితంలో మనం ఎదుగుతాం. చివరికి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. నిన్న యూసీసీలో ఒక మాట చెప్పాను. చూడండి, చాలా మంది ఏంటంటే మమకారం ఎలా ఉంటుందంటే, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక కుటుంబంలో దొండకాయ కూర కోసము విడాకులు తీసుకున్నారు. దేనికోసం? దొండకాయ కూర వండినందుకు విడాకులు వచ్చేసాయి. అంటే ఎంత ఘోరం అంటే వీళ్ళ అమ్మ రోజు వాళ్ళ కూతురికి ఫోన్ చేసి ఏం కూర మీ అమ్మ ఇంట్లో అంటే ఒక రోజు చెప్పిందాడు దొండకాయ కూర. 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసినారు, ఏం కూర అంటే మళ్ళీ దొండకాయ కూర. చూసావా నేను ఎంత అల్లారు ముద్దుగా పెంచావు, మీ అత్తగారు రోజు దొండకాయ కూర పెడతాను. అది యాక్చువల్గా వాళ్ళకి తోట అంతా కూడా దొండపాదులు ఎక్కువ ఉన్నాయి. అందుకని 4 రోజులకు ఒకసారి దొండకాయలు వండుకుంటారు. పల్లెటూరులో కదా మరి అవే వండుకుంటారు కదా ఎక్కువ. ఈవిడ మొత్తం ఆవిడకి విషం పోసేసి రాసినమ్మని పెడితే మొత్తం భర్త మంచోడే పాపం మొత్తం మీద భర్తను వదిలేసి ఇంటికి తీసుకొచ్చేసి విడాకులు తీసేస్తున్నారు. 6 నెలలు సంవత్సరం పోయిన తర్వాత తన భర్త మంచితనంతో అమ్మాయికి అర్థమై మొత్తం మీద వాళ్ళ అమ్మను వదిలేసి మళ్ళీ భర్తతో సంసారం చేసి మళ్ళా కోర్టు ద్వారా మళ్ళీ కలిసిపోయారు వాళ్ళు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మన మమకారాలు వాళ్ళ కుటుంబాలని విడదీసేంతగా ఉండిపోవాలి. మనం ఎక్కువగా మమకారాలు చూపినప్పుడు మనం ఏంటంటే వాళ్ళు నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు అంటే నువ్వు లేకపోతే ఉండలేనంత స్థితికి తీసుకెళ్ళావంటే నువ్వు దేవుడు అయిపోయావు అన్నమాట. అలాంటి స్థితి రానివ్వకూడదు. మనం వాళ్ళు దేవుళ్ళు అయితే దేవుడు మనల్ని తీసేస్తారు. ఎందుకంటే నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడను, వాళ్ళ కష్టాలు వాళ్ళని పడినివ్వండి. వాళ్ళ భార్య భర్తల మధ్య వాళ్ళకి ఎప్పుడు అండర్స్టాండింగ్ వస్తుంది, వాళ్ళు ఎప్పుడు వంట నేర్చుకుంటారు, ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం నేర్చుకుంటారు, ఎప్పుడు బట్టలు ఉతకడం నేర్చుకుంటారు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి కేంద్రంగా చేసుకుని జీవించడం. అంటే వాళ్ళు సలహాలు అడిగిన ఇవ్వకూడదు, అసలు ఇవ్వకూడదు సలహాలు. అందుకే ఏం చెప్పానంటే తల్లులైన వారు దయచేసి తల్లులైన వారు దయచేసి నెలకు ఒక్కసారి మీ అమ్మాయిలకు ఫోన్ చేయండి అమ్మా, ప్రతిరోజు చేసి అప్పుకు తినండి, వాళ్ళు తినక వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని. తండ్రులు మాత్రం వారానికి ఒకసారి చేయొచ్చాను, వారానికి ఒకసారి చేసి, ఎందుకంటే తండ్రి పెద్దగా పట్టించుకోడు కాబట్టి. అందుకని మీరు రోజు చేసినా పర్వాలేదు, ఎందుకంటే తండ్రి పెద్దగా ఆలోచించారు. కానీ తల్లులు మాత్రం జాగ్రత్త. ఒక్కసారి అది కూడా ఎలా ఉన్నావు బాగున్నావా, ఏదైనా కష్టం చెప్పింది అనుకోండి నోరు మూసుకొని భర్తకు లోబడి అత్తమామలకు లోబడి ఉండు అంతే అని ఫోన్ పెట్టేసి అంతే. మన మమకారాలు ఎక్కువైపోయి మనం ఏం చేస్తున్నామంటే దేవుని కంటే ఎక్కువగా మనం వీటికి అటాచ్ అయిపోయాము. ముందు వీటిలో నుంచి మనం డిటాచ్ అవ్వాలి. అప్పుడే మన జీవితంలో నిజమైనటువంటి ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్ కనపడుతుంది. నువ్వు దేవునితో అనుభవించాలి, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించాలి. ప్రభుతో సన్నిహితమైన సంబంధంలో ఎదగడం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు నువ్వు ఎదగగలవు, నీ చుట్టూన్నటువంటి కనెక్షన్స్ ని కట్ చేసుకోగలిగినప్పుడే దేవుళ్ళు ఎదగగలవు. అన్ని కనెక్షన్లు పెట్టుకుని ఎదగాలంటే అట్ట ఎదుగుతావు, కట్ చేయ ముందు కాదు. వాటి అన్ని కనెక్షన్స్ అన్ని కట్ చేసుకుంటే ఆ మొక్క చాలా బాగా ఎదుగుతుంది. దానికి తాడుతో కట్టేసి దాని మీద ఒక ఫెన్సింగ్ పెట్టేసి దాని మీద ఒక పందిరి వేసేస్తే పెరగాలంటే ఎలా పెరుగుతుంది? పందిరి తీసే ముందు పక్కనున్న కనెక్షన్స్ అన్ని కట్ చేసే. చెత్త చెదారం బోర్డు అంత ఉంటుంది, ఏమంటారు వాటిని, కలుపు మొక్కలు ఉంటాయి, వాటిని తీసేసాయి. ప్రశాంతంగా పెరగనివ్వండి. మనందరికీ దేవుళ్ళు ఎదగాలి. ఏం చేయాలంటే ఏమి లేదమ్మా, ముందు నీకుండేటువంటి ఏ కనెక్షన్స్ ఉన్నాయి వాటిని కట్ చేసుకొని వాళ్ళందరికీ దూరంగా జీవించడం నేర్చు. So may the Lord bless us. So anything to ask? Any doubts?